లలితా సహస్రనామం మీద ప్రతి నామానికి భాష్యం వినాలి. అందున అమ్మవారి ఉపాసకులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు మహానుభావులు, వారి ముఖతగా వినాలి అనేటువంటి మన కోరికని ఇన్నాళ్ళకి ఆ తల్లి అనుగ్రహించింది. ఈ కార్యక్రమం జనవరి 6వ తారీఖు వరకు, అంటే 41 రోజుల పాటు జరుగుతుంది. మనం అందరం కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తరించడం కాగా అని చెప్పి మిమ్మల్ని కూడా మనసారా ఆహ్వానిస్తున్నాను. ఈ 41 రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు కూడా ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధాళువులై ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయాల్సిందిగా ప్రార్థిస్తూ శ్రీ శర్మ గారిని రాంటి ప్రసాద్ ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి ఐశ్వర్యమిందుమౌళేః ఐకాత్మ్య ప్రకృతి కాంచి మజ్జగతాం ఐందవ కిశోరశేఖరం ఐదంపర్యం చకాస్తి నిగమానాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. శ్రీమాత్రే నమః. జగదంబామయమైన ఈ సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి ఒక మండల దీక్షగా మనమందరం ఆ లలితా పరమేశ్వరిని సహస్రనామ భాష్య ప్రవచన రూపంలో ఉపాసించుకోబోతున్నాం. ఇటువంటి భాగ్యం మనకి ప్రసాదించిన ఆ శారదా పరమేశ్వరికి, ఆ జగద్గురువులకి ముందుగా ప్రణామాంజలి ఘటిస్తూ లలితా సహస్రనామ భాష్యాన్ని ప్రవచన రూపంలో చెప్పుకోవడం అంటే అదే పెద్ద ఉపాసన, చెప్పేవారికి వినేవారికి కూడా. ఎప్పుడైనా పారాయణము అంటే కేవలం పఠించడం మాత్రమే కాదు, దాన్ని పరమగతిగా ఆశ్రయించడం అని అర్థం. అంటే దీన్ని మించి మరొకటి లేదు అనే భావంతో ఆశ్రయిస్తే దానికి పారాయణం అనే భావం. పారాయణం ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఒకటికి 10 మార్లు పఠించినంత మాత్రమున కాదు, దాని యొక్క భావాన్ని నిరంతరం మననం చేయడం చేత సిద్ధిస్తుంది. అలా మనకిక్కడ లలితా సహస్రనామ పారాయణం మొత్తం మండల దీక్షగా జరుగుతున్నది. చెప్పేవారు వినేవారు కూడా దీక్షితులే. ఇక్కడ ఈ దీక్ష వినేటప్పుడు విన్నవారు కూడా నిత్యం అమ్మవారిని ఏదో రూపంలో వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఉపాసించి వింటే అది మరింత సత్ఫలితాన్ని ఇస్తున్నది. పైగా జరుగుతున్న చోటు ఎటువంటిది? సాక్షాత్తు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తున్నటువంటి ఈ శారదాపీఠంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది అమ్మవారి చరణ సన్నిధి. ఇక్కడ వినడం చెప్పడం కూడా అందరికీ సాధనే. దానికి తోడు దీక్షితులై వినాలి అని ముందు చెప్పుకున్నాం గనక ఇవాళ మనం అందరం దీక్షా స్వీకారం చేస్తున్నాం ఈ పరమపావనమైన కార్తీక మాసంలో. ఈ దీక్షలో ఎవరైనా వారి వారి శ్రీ విద్యా సంప్రదాయ మంత్రములను నిత్యం జపం చేసుకుంటూ వింటే అదొక సత్ఫలితం. మహామంత్రమైన శ్రీమాత్రే నమః ఇది నిజానికి మహామంత్రం. ఎంతటిది అనేది ఎలాగో వ్యాఖ్యానంలో మనం తెలుసుకుంటున్నాం. ఈ మంత్రాన్ని జపం చేయడం ఒకటి, లిఖిత జపం చేయడం ఒకటి, 2 పద్ధతులు ఉన్నాయి. వ్రాసేటప్పుడు మన యొక్క త్రికరణాలు పనిచేస్తూ ఉంటాయి. జపం చేసేటప్పుడు ఇంకా వాక్ కనబడే కరణం అప్పుడో ఇప్పుడో మనస్సు పనిచేస్తుంది, కానీ వ్రాసేటప్పుడు త్రికరణాలు పనిచేస్తాయి. అందుకు శ్రీమాత్రే నమః ఇది రాసేటప్పుడు రాస్తున్న సమయంలోనే మీరు అనేక మార్లు శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. అలాగా మొత్తం 40 రోజులు దీక్షగా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని లిఖితం చేసి అవి ఎన్ని కోట్లు చేస్తారో, ఎంత కోటీశ్వరులు అవుతారో చూద్దాం ఈ 40 రోజుల్లో. అయిన తర్వాత ఈ శారదా పరమేశ్వరికి అందరం సమర్పించుకుందాం. ఇటువంటి దీక్షను స్వీకరిస్తూ ఇప్పుడు మనం ఉద్యుక్తులమవుతూ ఉన్నాం. లలితా సహస్రనామ స్తోత్రం జగత్ ప్రసిద్ధి చెందినటువంటిది. సాధారణంగా ఏ దేవత ఉపాసనలోనైనా మంత్రం ఉంటుంది, సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఆ మంత్రాధిదేవతైన తల్లిని లేదా దేవతని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విజ్ఞానం సహస్రనామాల్లో పెద్దలు మనకిచ్చారు. సహస్రనామం అనేది ఒక పెద్ద గొప్ప ప్రక్రియ. మనకు బాగా అలవాటైపోయింది కనుక ఆ అద్భుతం సామాన్యంగా అనిపిస్తుంది. కానీ అందులో ఉన్న విశేషములేమిటి? ఈ సహస్రనామ విద్య అనేది ప్రతి ఉపాసనా సంప్రదాయంలో ఉన్నది. విష్ణువును ఉపాసిస్తే విష్ణు సహస్రం, శివోపాసన చేస్తే శివ సహస్రం. అందులో మళ్ళీ రకరకాల భేదాలు. కృష్ణ సహస్రం ఉన్నది, రామ సహస్రం ఉన్నది, నృసింహ సహస్రం ఉన్నది. అలాగే శివునికి సంబంధించి దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం. దీనితో పాటు శివ సహస్రనామాలు కూడా శివపురాణంలో ఒకటి, మహాభారతంలో ఒకటి, ఇంకా ఇతర పురాణాల్లో కూడా స్కాందాది పురాణాల్లో లభిస్తున్నాయి. ఒక దేవతకు అనేక సహస్రనామాలు. అలాగే అమ్మవారి సహస్రనామాలకేం కొదవా? లక్ష్మీ సహస్రనామం ఉన్నది, గౌరీ సహస్రనామం ఉన్నది, సరస్వతి సహస్రనామం, దుర్గా సహస్రనామం. ఇలాగా ఒక దేవతంటూ ఉంటే ఆ దేవతకి సంబంధించిన మూలమంత్రం అంటూ ఉంటుంది, దానికి సంబంధించిన సహస్రనామ స్తోత్రం ఉంటుంది. అందుకు ఉపాసనలో సహస్రనామ స్తోత్రం ఒక అంగము, ప్రధానాంగం. అంతేకాదు
ముఖ్యంగా పంచాంగములను కొందరు చెప్తూ ఉంటారు ఉపాసనలో. అంటే మంత్రానికి బలం ఇవ్వడానికి పనికొచ్చేవి. ఒకటి సహస్రనామ స్తోత్రం, ఇంకోటి హృదయం, మూడవది కవచం, నాలుగవది కీలకం. ఇవి ప్రధానంగా చెప్తూ ఆ తర్వాత ఇంకా అనేక భాగములు వివరిస్తూ ఉంటారు. అవి బీజము అంటూ ఇత్యాది విశేషములతో మంత్రం బలపడ్డానికి ప్రధానమైన అంగముల్లో సహస్రనామ స్తోత్రం ఒకటి. అలాగే ఏ దేవత ఉపాసన చేసినా ఆ దేవతా సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల ఆ మంత్రం పరిపూర్ణతను పొందుతుంది. అందుకు ఇక్కడ అమ్మవారి మంత్రసిద్ధి సంపూర్ణంగా జరగడానికి మనకి ఋషులు అనుగ్రహించినటువంటి గొప్ప మంత్రరాశి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. అయితే అన్ని సహస్రనామ స్తోత్రాలు విశిష్టములైనవే, దేనికవి. ఏ సహస్రనామ స్తోత్రం చెప్పినా దీన్ని మించి మరొకటి లేదని ప్రతిచోట చెప్తూ ఉంటారు. అంటే అది ఉపాసించే వారికి దాని యందు పరమ బుద్ధి కలగాలి. ఇది సర్వోత్కృష్టమైన భావన కలిగితే గానీ అది సంపూర్ణ సిద్ధి రాదు గనక అక్కడ అలా చెప్తూ ఉంటారు. అయితే అన్ని సహస్రనామ స్తోత్రాలు పరిశీలించి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మాత్రం ఇది ఒక ప్రత్యేకమైనది, విశిష్టమైనది అని అంగీకరించి నమస్కరించవలసిందే. అన్ని ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. అసలు సహస్రనామం అనే ప్రక్రియ ఎందుకు వచ్చింది అని చెప్పుకుని మనం ఈ గ్రంథంలోకి వెళితే దీనిపై ఒక మంచి అవగాహన కలుగుతుంది. ఇప్పుడు విష్ణు సహస్రం, శివసహస్రం, అలాగే లలితా సహస్రం ఎందుకు సహస్రనామాలు చెప్పారు పెద్దవాళ్ళు, ఇది మనం ముందు బాగా పరిశీలిద్దాం. అయితే ఇక్కడ శాస్త్ర విషయాలు ఎక్కువ వెళతాయి కనుక ఏకాగ్రత ఎక్కువ అవసరం. ముందుగా సహస్రనామ స్తోత్రం అనేది ఒక శాస్త్రం. సహస్రం అని సంఖ్య ఎందుకు పెట్టారు, 1000 ఎందుకు చెప్పాలి అంటే ఆ దేవత గురించి చెప్పాలి అంటే అది అనంతతత్వము. ఎప్పుడైనా భగవత్తత్వం అనంతం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదమే నమస్కరించింది. అనంతమైంది భగవత్తత్వం. అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తిస్తేనే సరిగ్గా సరిపోతుంది. కానీ అనంతాన్ని అనంతంగా కీర్తించేలానికి కీర్తించేవాడు అనంతుడా? వీడు అనంతుడు కాడు, వీడికి అంతం ఉన్నది. కనుక అనంతమైన తత్వాన్ని అనంతంగా కీర్తించిన ఫలితం కావాలి. కానీ మనం అనంతంగా కీర్తించలేం. కనుకనే ఇక్కడ మనకొచ్చేటప్పటికి పరిమితి అయిపోయింది, దేవత అపరిమితం అయిపోయింది. ఫలితము మనకి అపరిమితంగానే కావాలి. అప్పుడు ఏం చేయాలంటే పెద్దలు ఆలోచించి అనంతంగా పఠించిన ఫలితం లభించడానికి అనంతవాచికమైన ఒక శబ్దాన్ని తీసుకున్నారు. సహస్రం అనే శబ్దము అనంతవాచి. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకమని మహాభారతంలో చెప్తున్న వాక్యం ఇది. విశ్వము, శతము, సహస్రము ఈ 3 శబ్దములు కూడా అక్షయవాచి. అలాగే సర్వము అనే శబ్దం ఒకటి. ఈ 4 కూడా అక్షయత్వాన్ని అనంతత్వాన్ని తెలియజేస్తాయి. అందుకు అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తించడానికి మనకి పెద్దలిచ్చిన అవకాశం సహస్ర సంఖ్య. అందుకే సహస్రనామాలు కీర్తిస్తే అనంత భగవత్తత్వాన్ని మనం అనుసంధానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇది ఒక ఉద్దేశం. ఇంకొక ఉద్దేశంలో సహస్రనామాలు కేవలం పేర్లు కాదు, మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత గురించి పరిపూర్ణంగా తెలిసి చేస్తేనే దానికి సిద్ధి బాగా ఉంటుంది. అయ్యా తెలియకుండా చేస్తే రాదా అండి అని అడగద్దు, వస్తుంది. తెలియకుండా చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది. తెలిసి చేస్తే వచ్చేదే సంపూర్ణ ఫలమని శాస్త్రం చెప్తున్నది మనకి. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని నిర్దేశించారు. ఏ కర్మ చేస్తున్నామో అది తెలుసుకుని చేయాలి. అలాగే మీరు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ దేవత గురించి బాగా తెలుసుకోవాలి. అంటే ఆ దేవత ఎవరు, ఆ దేవతకు సంబంధించిన తత్వం ఏమిటి, లీలలేమిటి, గుణములేమిటి, మహిమలేమిటి, ఆ ఉపాసనా విషయములేమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు సంపూర్ణమైన పుష్టి వస్తుంది. అలా చెప్పాలి అంటే ఒక్కొక్క దేవత గురించి అనేక సంపుటాలు రాయించండి. అన్ని సంపుటాల జ్ఞానం పొంది మన మనస్సులో పొందుపరుచుకోవాలి అంటే మనకంత శక్తి ఉంటుందా? అందుకే అంత సంపుటాల జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో ఇమిడ్చి పెట్టేస్తారు. అలాగా ఒక్కొక్క నామంలో ఆ దేవతకి సంబంధించిన ఒక్కొక్క జ్ఞాన అంశాన్ని నిక్షిప్తం చేసి పెడతారు. అలాగే సహస్రనామములు కూడాను ఆ దేవతకి సంబంధించిన విజ్ఞానాన్ని 1000 నామాల రూపంతో ఇచ్చిందని అర్థం. అందుకే 1000 నామాలకు అర్థం తెలుసుకుంటే ఆ దేవత అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థమైపోతుంది. అందుకే ఏ దేవత ఉపాసనలైనా సహస్రనామములు వాటి అర్థం తెలుసుకుంటే సంపూర్ణ దేవతా జ్ఞానం లభిస్తున్నది. ఇది రెండవ ఉద్దేశం. మొదటిది ఏమిటనుకున్నాం, అనంతము పఠించిన ఫలితం రావాలి. 3 ఆ దేవతకి సంబంధించిన సంపూర్ణ జ్ఞానము. సాధారణంగా శాస్త్రాల్లో 2 రకాల గ్రంథాలు ఉంటాయి, సూత్ర గ్రంథం, భాష్య గ్రంథం అని. సూత్రం అంటే ఆ శాస్త్రజ్ఞానాన్ని సంక్షిప్తంగా ఒక చిన్న వాక్యంలో దట్టిస్తారు. అది దట్టింపే, సామాన్యం కాదు.
ఒక చిన్న బాంబు లోపల మందుని ఎంత దట్టిస్తారో ఆ సూత్రం లోపల చాలా విజ్ఞానాన్ని దట్టిస్తారు. అది మేధావులైన వారికి బాగా అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి అందులో ఉన్నదాన్ని వ్యాఖ్యానించితే స్పష్టమవుతుంది. అందుకే సూత్రం అర్థం కావడానికి భాష్యం కావాలి. అలాగే సూత్రము భాష్యమని రెండిటి ద్వారా శాస్త్రం బాగా తెలుస్తుంది. అలా మనకి అన్ని శాస్త్రాలకి సూత్ర భాష్యాలు రెండూ ఉన్నాయి. వేదాంత శాస్త్రంలో బ్రహ్మసూత్రాలు ఉంటే దానికి శంకర భాష్యం ఉంది. అలాగే ప్రతి శాస్త్రానికి సూత్ర గ్రంథం, భాష్య గ్రంథం ఉంటుంది. అలాగే అమ్మవారి ఉపాసనకు సంబంధించి సూత్ర గ్రంథం ఏదయ్యా అంటే లలితా సహస్రనామ స్తోత్రమే సూత్ర గ్రంథం. ఇందులో ఒక్కొక్క నామం, ఒక్కొక్క సూత్రం. ఈ సూత్రాన్ని కానీ మనం జాగ్రత్తగా పట్టుకుని వ్యాఖ్యానం చేసినట్లయితే అమ్మవారి విద్య అంతా సంపూర్ణంగా తెలుస్తుంది. అందుకు బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే బ్రహ్మసూత్రాలు, శ్రీ విద్య తెలియాలంటే సహస్రనామ స్తోత్రం. ఇది ప్రధానమైన అంశం. అందుకే శ్రీ విద్యకు సంబంధించిన సంపూర్ణమైన విజ్ఞానాన్ని సహస్రనామ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు. అందుకు ఇక్కడ మూడవ అంశంగా చెప్పుకుంటున్నాం. ఈ స్తోత్రము సూత్ర గ్రంథము. ఇది ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని 3 కోణాల్లో మనం పరిశీలించాం. ఇలా మనకు పెద్దవాళ్ళు 1000 నామాలతో భగవజ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని సంపుటాలతో ఉంటే గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ నామాలతో ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడున్న అనేక మంది పుస్తకాపేక్ష లేకుండానే సహస్రనామాలు చెప్పగలరు కదా. అంత సులభంగా మనకి అమ్మవారి విజ్ఞానం నోటుకొచ్చింది. ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఏకాంతంలో కూర్చొని ఏ ఒక్క నామాన్నో దగ్గర పెట్టుకుని మననం చేస్తూ ఉంటే అందులో ఉన్న భావమంతా బయటకు వస్తూ ఉంటే అమ్మవారు అర్థమవుతారు. అది ఎలా మననం చేసుకోవాలో మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఒక్కొక్క నామాన్ని మననం చేసుకుందాం. ఈ సహస్రనామ స్తోత్రాలకి అనేక భాష్యాలు ఉన్నాయి. చాలా పెద్దలు అనేకములైనటువంటి ఉపాసనా రహస్యాల్ని, వేదాంత శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ఈ భాష్యాల్లో మనకు అందించారు. దొరికినంత మేరకు ప్రామాణికమైన భాష్య గ్రంథాలన్నీ మథనం చేసుకుని వాటి నవనీతాన్ని ఇక్కడ ఈ 40 రోజులు ఆస్వాదిద్దాం. ముఖ్యంగా అవతారిక, సహస్రనామ స్తోత్ర అవతారిక చాలా విశిష్టమైనది. ఎలా వచ్చింది సహస్రనామ స్తోత్రం? ఇది ఎవరికి ఉపదేశించారు అంటే చాలామందికి తెలిసిన విషయమే. ఇది హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య. ఈ విషయం ఎవరు ప్రస్తావన చేస్తున్నారు? వ్యాసదేవుడు బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అయితే కేవలం అక్కడ సహస్రనామ స్తోత్రం మాత్రమే లేదు, లలితాదేవికి సంబంధించిన అనేక విషయాలు అక్కడ చెప్పబడుతున్న హయగ్రీవ స్వామి వారి చేత. ఆ చెప్తూ మధ్యలో చెప్పారు సహస్రనామ స్తోత్రాన్ని. ఎన్ని చెప్పారు దీనికి ముందు దానికి తర్వాత అంటే ఆశ్చర్యకరమైన అంశమే అది. అందుకు సరిగ్గా ఇక్కడ ప్రారంభంలో పూర్వపీఠికలో దీనికి అవతారిక అని చెప్పుకోవచ్చు మనం. ఈ అవతారికలో అనేక అంశాలు మనకు కనబడతాయి. ముఖ్యంగా ఒక విద్యను ముట్టుకునే ముందు దాని విలువ తెలియాలండి. తెలిస్తే మరింత ఏకాగ్రంగా శ్రద్ధగా వింటాం. అందుకు ఒక విషయం చెప్పేటప్పుడు ముందు దానిపై శ్రద్ధ కలిగించి చెప్పాలట. శ్రద్ధ అంటే ఏంటో కాదు, దాని మహిమని శాస్త్ర ప్రమాణాలతో చెప్పడమే, దానిపై మనకు విశ్వాసం కలిగించడమే. ఇదే శ్రద్ధ కలిగించడం అంటే. ఆ శ్రద్ధ కలిగించడానికి అవతారిక చాలా మనకి పనికొస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక విద్యలో ప్రవేశించే ముందు సంసిద్ధత అనేది అంత తేలిగ్గా రాదండి. ప్రిపరేషన్ అనేది అనేక రకములైన ఆలోచనలు మనకు ముందుంటాయి దానిలో ప్రవేశించడానికి. అందుకు అవతారిక చాలా పనికొస్తుంది మనకి. ఇప్పుడు అగస్త్యుల వారు అమ్మవారి యొక్క చరిత్ర అంతా విని హయగ్రీవ స్వామి వారితో ప్రశ్నిస్తున్నారట. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద. అశ్వానన, ఓ హయగ్రీవ, గుర్రపు ముఖం కలవాడా, మహాబుద్ధే, ఆయన దగ్గర ముఖం ఉండడమే విశేషమా, గొప్ప జ్ఞానము కలవాడు, సర్వశాస్త్ర విశారదుడు. ఒక గురువుకు ఉండవలసిన లక్షణములు రెండిట్లో చూపిస్తున్నారు. మహాబుద్ధే సర్వశాస్త్ర విశారదా. హయగ్రీవుడు చెప్పాడని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉందండి. అమ్మవారి విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే వేదాంత విద్యే. బ్రహ్మ విద్య గురువులు దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి వారు. అందుకే హయగ్రీవుడు చెప్తున్నాడు అనగానే ఇది బ్రహ్మ విద్య అని చెప్పడానికి హయగ్రీవ స్వామిని మనం గురువుగా స్వీకరిస్తున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దానికి తోడు శ్రీ విద్య మనకి ఇచ్చిన గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. ఆయన ఆ శ్రీ విద్యకి సంబంధించిన మంత్రములన్నీ ఆయన ఇచ్చారు, వివరణంతా హయగ్రీవ స్వామి వారు ఇచ్చారండి. ఆ మూల విద్యనంతటినీ ఇచ్చినవాడు దక్షిణామూర్తి అయితే దాన్ని వ్యాఖ్యానించి అందించినవాడు హయగ్రీవ స్వామి వారు. అంటే మొదటివాడు శివుడు, రెండోవాడు విష్ణువు. శివుడు విష్ణువు కలిసి మనకు అమ్మ గురించి చెప్పారనమాట. ఇది దీని యొక్క అద్భుతం మరొకటి.
అందుకు శివస్వరూపమైన దక్షిణామూర్తి అనుగ్రహించిన శ్రీ విద్యని విష్ణుస్వరూపమైన హయగ్రీవ స్వామి వారు ఇంత అద్భుతంగా అందిస్తున్నారు. అందుకు అగస్త్యుల వారు అప్పటి వరకు లలితమ్మ గురించి అనేక విషయములు హయగ్రీవ స్వామి వారి ద్వారా విని అప్పుడు అడుగుతున్నట్ట, ఇప్పటి వరకు నువ్వు చాలా చెప్పేవయ్యా, సంతోషం. ఆ చెప్పినవన్నీ తిరిగి చెప్తున్నాడండి. ఒక్కొక్కప్పుడు గురువుగారు చెప్పిన వివి అని శిష్యుడు చెప్తే గురువుగారికి చాలా సంతోషం ఉంటుంది. కొంతమంది పాప అలాంటి శిష్యులు గురువులకు దొరకడం మహా కష్టం. ఎందుకంటే మీరు ఎలా చెప్తారు అలా వెళ్ళిపోతాయనే శిష్యులు ఎక్కువ మంది. నిలబెట్టుకుని తిరిగి గురువుగారితో అంటే గురువుగారు ఎంత సంతోషిస్తారు, మరికొన్ని చెప్పాలని ఉత్సాహం కూడా పుడుతుంది. అందుకనేమో ఇలాంటి ఉపోద్ఘాతం ఇచ్చారు. ఇప్పటి వరకు నువ్వు చాలా విషయాలు చెప్పేవయ్యా హయగ్రీవ, అవి ఏమిటో వివరిస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పటికి హయగ్రీవుడు ఎన్ని చెప్పాడో మనకి తెలుస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రం చెప్పక మునుపు ఎన్ని చెప్పాడో చూడండి. ఇక్కడ పూర్వం ప్రాదుర్భవో మాతు తత పట్టాభిషేచనం భండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదిత. ఇప్పటి వరకు నువ్వు కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం, అమ్మవారి యొక్క అద్భుత చరిత్రని చెప్పావు. ఆ చరిత్రలో అమ్మవారు ఎలా ప్రాదుర్భవించారు, ఆ తల్లికి ఎలాగ పట్టాభిషేకం జరిగింది, ఆ జగదంబ ఎలా భండాసుర వధ చేసింది, అవన్నీ వివరించాం. వర్ణితం శ్రీపురమపి మహావిభవ విస్తరం, అమ్మవారి యొక్క శ్రీమన్నగరం వైభవం కూడా చెప్పావని. నిజానికి ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం. ఇక్కడ గుర్తుండుంటుంది. లలితా సహస్రనామ స్తోత్రానికి పూర్వరంగంగా ఏవేవి చెప్పుకోవాలో అవన్నీ ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి పురస్కరణ చేసుకుందామా, స్మరించుకుందాం కనీసం. ఒకటి లలితోపాఖ్యానం, ఇక్కడ విస్తారంగా చెప్పుకున్నాం ఇదే వేదికపై. 2 సౌందర్యలహరి, అది విస్మరించలేనిదే. 3వది చండీ సప్తసతి దేవీ మహాత్మ్యం. ఆ మూడింటి యొక్క పునాది గట్టిగా పడి లలితా సహస్రనామకు ప్రవేశిస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. మరి లేకపోతే హయగ్రీవ స్వామి వారు కూడా లలితా సహస్రనామం చెప్పడానికి ముందు ఇవన్నీ చెప్పారట. ఇవన్నీ గ్రహించి తర్వాత కానీ సహస్రనామంలోకి వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని హయగ్రీవుల వారి హృదయమే. అందుకు నువ్వు ఇప్పటి వరకు ఇవన్నీ చెప్పేవయ్యా అంటూ ఇంకా ఎన్ని చెప్పాడో చూడండి. ఇక్కడ షోఢాన్యాసాదయో న్యాసఖండే సమీరితా అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తదా శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమా వర్ణితస్తదా మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరిత. ఇక్కడి వరకు అమ్మవారి చరిత్ర ఒకటి, 2 ఉపాసనా సంబంధమైన విషయాలు. ఇవి నిజానికి ఉపన్యాసాలుగా చెప్పుకోవడానికి లేదు, గురు శిష్యుల మధ్య మాత్రమే చెప్పే అంశములు హయగ్రీవ స్వామి వారు చెప్పేట అగస్త్యుల వారికి. అవి ఏమిటంటే న్యాసఖండము, పురశ్చరణ ఖండము, పూజాఖండము, హోమఖండము, రహస్యఖండము, స్తోత్రఖండమని ఇన్ని భాగాలు ఉన్నాయండి. ఖండం అంటే భాగం, ఒక్కొక్క భాగాల్లో ఎన్ని చెప్పాడు. ఇంతవరకు చరిత్ర లలితోపాఖ్యానం. తర్వాత ఏమిటి న్యాసఖండం. న్యాసంలో అమ్మవారి ఆరాధన చేసేవారు ఏ ఏ మంత్రములు ఎలా ఎలా న్యాసం చేసుకోవాలో కూడా చెప్పేట హయగ్రీవ వారు. అది షోఢాన్యాసము మొదలైనటువంటివి, అంటే 6 విధాల న్యాసముల్ని బోధించి చెప్పాడు. అదేవిధంగా ఉపాసనకు సంబంధించిన అంతర్యాగము, బహిర్యాగము, మహాయాగము ఇవన్నీ పూజాఖండంలో చెప్పారు. ఇక పురశ్చరణ ఖండంలో జపములంటే ఏమిటి, వాటి లక్షణములు ఏమిటో బోధించేట. ఇక హోమఖండంలో అమ్మవారి హోమం ఎలా చేయాలి, ఆ హోమద్రవ్యములేమిటి, ఆ చక్రరాజ్యం యొక్క విశేషాలేమిటి, ఇవన్నీ చెప్పారు. అందుకే హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్య విధిక్రమ చక్రరాజస్య విద్యాయా శ్రీ విద్యా దేశికాత్మనో రహస్యఖండే తాదాత్మ్యం పరస్పరముదీరితం స్తోత్రఖండే బహువిధా స్తుతయ ప్రకీర్తితా. స్తోత్రఖండంలో అమ్మవారి యొక్క రకరకాల స్తోత్రాలు చెప్పేట. అంటే లలితా విద్య ఎంత ఉందో ఇక్కడ పరిశీలిద్దాం. లలితోపాఖ్యానమే కాక ఇన్ని ఖండములతో అమ్మవారి యొక్క విద్య అంతా మనకు లభిస్తున్నది. ఈ స్తోత్రఖండము తర్వాత నువ్వు సహస్రనామాలు చాలా చెప్పు. అందులో మంత్రిణీ దండినీ దేవ్యో ప్రోక్తే నామ సహస్రకే. మంత్రిణీదేవి, దండినీదేవి వీరిద్దరి యొక్క సహస్రనామాలు చెప్పు. అంటే శ్యామలా సహస్రము, వారాహి సహస్రము, ఇద్దరి సహస్రనామాలు చెప్పు. ఇంతవరకు అన్నీ బాగున్నాయి, అన్నీ చెప్పినట్టే అనిపించింది, కానీ ఒక్కడు చెప్పలేదయ్యా. అది నతుశ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామ సహస్రకం. లలితాదేవి యొక్క సహస్రనామములు చెప్పలేదు. ఎందువల్ల చెప్పలేదు ఇది అడుగుతున్నారు. గురువుగారు ఎందుకు చెప్పరు, మనం ఒకటి ఆలోచించాలి. ఒకటి శ్రద్ధ లేకపోతే చెప్పరు. అగస్త్యుల వారికి శ్రద్ధ లేదంటే మనకు పాపం వస్తుంది. అదేవిధంగా ఒకానొక అర్హత చూడాలి ఏది చెప్పేటప్పుడు కూడా.
ఆ అర్హత వచ్చిందో లేదో అనేది గురువు గ్రహించి చెప్తాడు. అయితే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు, నువ్వు ఊరుకోకూడదు. వీళ్ళు అడుగుతూ ఉండాలి. అడుగుతున్నారు కదా అని ఆయన చెప్పడు. వీళ్ళు అడగడం వీళ్ళకి శ్రద్ధకి సంకేతం. ఆయన పరిశీలన ఆయనకు ఉంటుంది. ఎప్పుడు అర్హత వస్తే అప్పుడు చెప్తారు. అలా ఆయన గమనించుకుంటూ ఉంటాడు. అందుకు నతు శ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామసహస్రకం తత్రమే సంశయోజాతో హయగ్రీవా దయానిధే. ఓ హయగ్రీవా దయానిధి. చూసారా సంబోధనలు ఎంత గొప్పగా ఉన్నాయో. ముందేమన్నారు సర్వశాస్త్ర విశారద అని, ఇప్పుడేమిటి దయానిధేట. గురువుగారికి జ్ఞానం ఎంత ఉంటుందో దయ అంత ఉంటుందండి. కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రం లాభం ఉన్నది. దయ అంటూ ఉంటే కదా ఆ జ్ఞానం మనకు లభిస్తున్నది. అందుకు గురువుకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే జ్ఞానంతో పాటు దయ ఉండాలి. ఆచార్యుడికి కారుణ్యం చాలా ప్రధానం. అందుకే దయానిధే. ఎందుకయ్యా నాకు చెప్పలేదు నువ్వు? కిం వా త్వయా విస్మృతం తజ్ఞాత్వా వా సముపేక్షితం. నువ్వు మరిచిపోయేవా చెప్పడం? ఎందుకంటే అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మరిచిపోవచ్చు, గుర్తు చేస్తే తప్పేం లేదు. లేక మమవా యోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం. ఇలా అడిగాడంటే అగస్త్యులు వారే అడిగారంటే ఇంకే ఎంత ఉండాలో చూడండి. శిష్యుడికి వినయం ఎంత అవసరమో. మమవా యోగ్యత నాస్తి శ్రోతుం, సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేదా అని అడిగట. ఇప్పుడంటే మనకు చాలా సులభంగా పుస్తకం దొరికిపోతుంది కనుక విలువలు ఎలాగో తెలియట్లేదు విద్య గురించి. అందుకు కునుకుతూ వినేవాళ్ళు కొందరు, అశ్రద్ధగా గ్రహించేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ పెద్దలు ఎంత శ్రమించి, ఎంత తప్పించి, ఎంత మథనం చేసి వాళ్ళు తీసుకొస్తే మనం సులభంగా పొందేస్తున్నాం. కొంతైనా కష్టపడాలండి, లేకపోతే విలువ తెలియదు. అది కూడా వచ్చింది. అందుకు అడుగుతున్నాడు, కిమర్థం భవతానొక్తం తత్రమే కారణం వద. అంత వినయంగా అడుగుతూ ఎందువల్ల చెప్పలేదో కారణం చెప్పవయ్యా అంటే ఒక్కసారి ఆలోచన చేసి ఆనందంతో అడుగుతున్నట్ట. ఇప్పుడెప్పుడైనా గురువులు కూడా ప్రశ్న విని సంతోషిస్తారండి. శిష్యులకి ఇంత శ్రద్ధ కలిగిందనమాట. అందుకు ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. ప్రహృష్ట బాగా ఆనందించి అంటున్నాడు మహానుభావుడు హయగ్రీవస్వామి వారు. లోపాముద్రాపతే అగస్త్య. ఇదేం సంబోధన అండి? వాళ్ళ ఆవిడ పేరుతో పిలవడం. ఫలానా వారి భర్త గారు అంటేనే అగస్త్యుల వారు గుర్తింపా ఏమిటో. మరి ఆవిడ గొప్పతనం అంతటిదండి. కొంతమందికి సాధారణంగా ఆవిళ్ల వల్లే ఆయనకి గౌరవాలు వస్తూ ఉంటాయి. అలా అగస్త్యుల వారి విశేషంలో ఇక్కడ లోపాముద్రాపతే అగస్త్య అని సంబోధించడంలో ఎంత అద్భుతమున్నదో. ఎందుకంటే ఈ లోపాముద్ర సామాన్యురాలు కాదు. ఈవిడ అమ్మవారి మహాభక్తురాలు. లేకపోతే సహస్రనామాల్లో చోటు సంపాదించుకుందంటే ఈ తల్లి ఎంత గొప్ప తల్లి అండి. అమ్మవారి విద్యకు సంబంధించిన గురువుల్లో ఈ తల్లి కూడా ఒకరు, గురు పరంపరలో ఒకరు. అందుకు మనం లోపాముద్రాదేవిని అగస్త్యుణ్ణి కూడా గురు పరంపరలో చెప్పుకుంటాం. ఖడ్గమాలు చదివే అలవాటు ఉంటే లోపాముద్రామయ్యే నమః అగస్త్యమయ్యే నమః అంటున్నామా లేదా? అంటే వాళ్ళిద్దరూ ఎవరు మనకి గురువులు. అందులో ఒక గురువు ఇప్పుడు అడుగుతున్నవాడు, ఒక గురువు లోపాముద్ర. ఆవిడ పేరుతో సంబోధిస్తున్నాడు ఇక్కడ. లోపాముద్రాపతే అగస్త్య. లోపాముద్రకు పతి అయిన అగస్త్యుడా అంటే నువ్వు సహస్రనామాలు వినడానికి అర్హత ఏమిటంటే ఆవిడకి భర్త కావడమే. ఇది ఒక విశిష్టమైన అంశం అండి. లోపాముద్ర సామాన్యురాలు కాదు. ఆ తల్లి మొట్టమొదటి అగస్త్యుల వారిని వాళ్ళ నాన్నగారు చెప్పగా చూసినదిట. వాళ్ళ నాన్నగారు నిర్ణయించారు, అగస్త్యునికి ఇచ్చిన వివాహం చేయాలనుకుంటున్నాను అంటే అగస్త్యుడినే పతిగా భావించింది ఆ తల్లి. కానీ అగస్త్యుల వారితో చెప్తే ఆయనకి ఇంకా సంసార జీవితంపై ఆసక్తి లేక విరక్తుడై అంగీకరించలేదు. కానీ ఆ తల్లి అగస్త్యుడే తన భర్త నిర్ణయించుకున్నది. ఎలాగైనా అగస్త్యుడు తనను చేపట్టేలా చేసుకోవాలని నిర్ణయించుకుందిట. దానికి ఆవిడ ఎంచుకున్న మార్గం ఏంటంటే భర్త విరాగి అయినా, అంటే తాను ఎవడు భర్త కావాలనుకున్నాడో వాడు విరాగి అయినా సరే వాడిని సరాగిని చేసి సంపాదించుకోవచ్చు అనే తెలివితేటలు ఇప్పటి వరకు చూపించిన వారు ఒక్కరున్నారు, అమ్మవారు. ఆవిడ పనిచేసింది. విరాగి అయిన పరమేశ్వరుని తపస్సుతో మెప్పించి సరాగిని చేసి ఆయన్ని తనకు పతి చేసుకుంది. ఆ అమ్మవారే తనకు గురువు అని నిర్ణయించుకుని అమ్మని ఉపాసన చేయాలనుకుందండి. అనుకుని అనేక మంది గురువుల వద్దకు వెళ్ళింది, నాకు అమ్మవారి ఉపాసన చేయడానికి కావలసిన ఉపాసనా మార్గం చెప్పండి అని. కానీ నిజానికి ఏమిటో కానీ ఏ గురువు ఆమెకు ఉపాసనా మార్గం చెప్పలేదు. అప్పుడు ఆ తల్లి స్వయంగా అమ్మవారినే ధ్యానం చేస్తూ ఉందిట. అప్పుడు జగదంబ సాక్షాత్కరించి నేనే నీకు మంత్రం ఇస్తానన్నదండి. సాక్షాత్తు జగదంబయే లోపాముద్రమ్మకు మంత్రం ఇచ్చినది. అది లోపాముద్రమ్మ యొక్క గొప్పతనం. ఎవరో గురువుల ద్వారా మంత్రం పొంది తర్వాత అమ్మవారిని మెప్పించడం కాదు.
అమ్మవారే గురువై మంత్రం ఇచ్చారు. ఆ మంత్రంతో అమ్మవారిని ఉపాసన చేసింది. ఆ ఇచ్చిన మంత్రం ఏంటి లోపాముద్ర కంటే మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే శ్రీ విద్యలో ఇదే మంత్రం అని నిర్దేశించడానికి లేదండి. చూడ్డానికి 15 అక్షరాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ దీనికి అనేక భేదాలున్నాయి. 12 రకాల భేదాలతో శ్రీ విద్యను ఉపాసించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రసిద్ధిగా దొరుకుతున్నది కాది విద్య. కకారంతో మొదలయ్యే 15 అక్షరాలు. ఇది కాక హాది విద్య అని మరొకటి ఉన్నది, లోపాముద్రా విద్య అని మరొకటి ఉన్నది. ఇలా అనేక రకాలు. ఈ హాది విద్యనే లోపాముద్రా విద్య అంటారు కొంతమంది. వేటి పరంపర వాటుకున్నది. ఇలా 12 పరంపరలు ఉన్నాయి శ్రీ విద్యలో. కాది విద్య అనేది మన్మథుడు ఉపాసించిన విద్య. ఇక విష్ణువు ఉపాసించింది, కుబేరుడు ఉపాసించినది, మనువు ఉపాసించింది, ఇంద్రుడు ఉపాసించినది, సుబ్రహ్మణ్య స్వామి ఉపాసించినది, శివుడు ఉపాసించినది, ఇంద్రుడు ఉపాసించినది. ఇలా అనేక రకములైన శ్రీ విద్యా సంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నిటికీ నమస్కారం. సంప్రదాయాలు ఎన్నైనా అమ్మ మాత్రం ఒక్కరే. వారి వారి యోగ్యతలను అనుసరించి సంప్రదాయ పరంపరల్లో సాధన చేసుకోవాల్సిందే. అయితే ఇందులో ఏ సంప్రదాయం గొప్పది ఆ ప్రశ్న మాత్రం అనకూడదు. సంప్రదాయములన్నీ గొప్పవే. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో ఆ సంప్రదాయాన్ని పాటించడమే ఉత్తమం. మిగిలిన సంప్రదాయాలను గౌరవించడం మరీ ఉత్తమం. ఇక్కడ లోపాముద్రాదేవి పేరు ఒక సంప్రదాయం ఉన్నది. ఆవిడ సంప్రదాయంలో అసలు ముద్రాదుల అవసరం లేని విద్య అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. అందుకే లోపాముద్ర అనే మాటకు కూడా ఈ విశేషం ఉన్నది. మొత్తానికి ఆ తల్లి సాక్షాత్ అమ్మవారి చేత మంత్రం పొందింది కనుకనే ఆవిడకి అంత స్థానం ఉన్నది. ఆ మంత్రసిద్ధి పొందింది, అగస్త్యుని పతిగా పొందింది. ఇప్పుడు అగస్త్యుల వారు శ్రీ విద్యను పొందుతూ ఉన్నారు. ఇదంతా చాలా విశిష్టమైన కూర్పు. అందుకే లోపాముద్రాపతే అగస్త్య సావధానమనాశృణు. ఈ మాట చూడండి ఎంత విశేషంగా ప్రయోగించారు. గురువులు మధ్య మధ్యలో మీరు పురాణాలు చదవండి, ఏ శాస్త్రం చదవండి, శిష్యుడు గురువు మారరు. మొదటి చివరి వరకు వారే. కానీ మధ్య మధ్యలో గురువు గారు సావధానంగా విను, సావధానంగా విను అంటూ ఉంటారు. ఎందుకు అలా అంటారు అంటే మనలాగే వాళ్ళు కూడా కునుకుతూ ఉంటారా, లేపుతూ చెప్తూ ఉంటారా? ఇదా అక్కడున్న అర్థం కాదు. విషయం ఒక గొప్ప మలుపు వచ్చినప్పుడు, ఆ విషయంలో గొప్పతనం మరింత గొప్పగా వస్తూ ఉన్నప్పుడు గురువులు నొక్కి చెప్తూ ఉంటారు. అలాగే అగస్త్యుల వారితో కూడా సావధానమనాశృణు, ఏకాగ్ర చిత్తంతో వినవయ్యా అన్నారు. ఎప్పుడైనా ఒక విషయం వినడానికి అర్హత ఏకాగ్రత అండి, మరేమీ లేదు. పాండిత్యాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఏకాగ్రత ఉండాలి. పాండిత్యాలుండి కూడా ఏకాగ్రత లేకపోతే అది మరీ ప్రమాదం. అందుకే ఏకాగ్ర బుద్ధితోనే విద్య వినాలి గనక లలితా సహస్రనామాలు వినడానికి ప్రధానమైన అర్హత ఏమిటి? ఏకాగ్రత. అందుకే సావధానమనాశృణు. నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. నేను ఎందుకు చెప్పలేదో వివరిస్తున్నాను చూడు. ఒకటి, రహస్యమితి మత్వాహం నోక్తవాంస్తేన చాన్యధా. ఇవి రహస్యనామములు, అందుకే చెప్పలేదు అన్నాడు. రహస్యనామములు అంటే అర్థం ఏంటి? చెవులో చెప్పాల్సినవండి, బయటకు చెప్పకూడనివి అనా? అయితే చెవులోనే చెప్పేవాడు ఆయన. రహస్యనామములు అంటే ఇందులో బాహ్యానికి అర్థం కాని అనేక విషయములు ఉన్నాయి. తర్వాత రహస్యం అని ఎందుకన్నారు తర్వాత ఇంకా చెప్పుకుందాం, తెలుసుకోవాల్సింది. పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్ తత్తే వదామ్యహం. రహస్యనామములు అయినప్పటికీ భక్తితో అడిగేవి కనుక చెప్తున్నానన్నాడు. అంటే రహస్య విద్య పొందడానికి అర్హత రెండవదేమిటి? భక్తి. భక్తి లేని వాడికి మాత్రం ఏ శాస్త్రము కూడదండి. అంత భగవద్గీత చెప్పి ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అంటాడు కృష్ణ పరమాత్మ. తపస్వి కానివాడికి, భక్తుడు కానివాడికి గీత చెప్పకు అన్నాడు. అందుకు భక్తి అనేది చాలా ప్రధానం. భక్తి ఉంటేనే ఇది చెప్పాలి. నువ్వు భక్తుడివి, చాలా సావధానంగా అడిగేవు, అందుకు నీకు చెప్తున్నాను. బురుయా శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః. భక్తుడైన శిష్యుడికి గురువు రహస్యమైన చెప్పాలట. ఇది ఒక పెద్ద నియమం అండి. అంటే రహస్య విద్య అయినప్పటికీ దేశిక అంటే గురువు, భక్తుడైతే మాత్రం శిష్యుడికి తప్పకుండా చెప్పాలి గనక నీకు నేను తప్పకుండా ఇస్తాను. భవతాన ప్రదేయం స్యాద్ అభక్తాయ కదాచన. నీకు చెప్తున్నాను ఏంటంటే ఇకపై నువ్వు కూడా భక్తుడు కానివాడికి ఇవ్వకు. ఇక్కడ ముందే ఉపోద్ఘాతం. ఎందుకంటే రహస్యనామం వినడానికి కానీ పఠించడానికి కానీ మనకు అర్హత ఉందా, ఇది ముందు ప్రశ్నించుకోవాలండి. ఇది చాలా ప్రధానం. రహస్యనామ విద్య వినడానికి ఇంతమంది వచ్చారని ఏమీ ఆనందించేది లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఒక్కడున్నా సంతోషించవలసిందే. ఎందుకంటే లలితా సహస్రనామం ఎక్కడ చెప్పబడుతుందో, మననం చేయబడుతుందో అక్కడికి ఎంతమంది వచ్చి వింటారు అంటే మీరు నేను లెక్క పెట్టలేం. అనేక మంది దేవతలు, ఋషులు అక్కడ అదృశ్య రూపాలతో సంచరిస్తూ వింటూ ఉంటారు. వాళ్ళందరూ వింటూ ఉంటారనే స్పృహతో నమస్కరిస్తూ చెప్పడమే మనం ఇక్కడ. అందుకు సహస్రనామం
అమ్మవారిని తలంచుకుని చెప్పేవాడు ఎంత ఆనందిస్తాడంటే వాళ్ళందరూ చుట్టూ ఉంటారు, వాళ్ళు దీవిస్తుంటారు కనుక వీడు సరిగ్గా చెప్తాడు. అందుకు వాళ్ళు వింటూ ఉంటారు. ఎంతమంది ఇక్కడున్నారు, ఎంతమంది వింటున్నారనే ప్రశ్న మాత్రం ఇక్కడ లేదండి. ఇదిగో ఈ లక్షణాలు ఉన్నవాడు ఒక్కడున్నా వాడికి నమస్కారం చేసుకుమని చెప్పచ్చు. ఎలాంటి లక్షణాలు ఉండాలో చూడండి ఇక్కడ. అందుకే సహస్రనామాలు అందరూ కొందరు భలే వల్లే వేస్తుంటారు. కానీ ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆశలు అందరికీ ఉంటాయి, అర్హతలు కొందరికే ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. అందరూ ఆశలే, అర్హతలు అంతమందికి. అందుకే ఇక్కడ నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కర్హిచిత్. ఈ లక్షణాలు ఉన్నవాడికి ఇవ్వకయ్యా. ఒకడు శఠుడు, ఇంకొకడు దుష్టుడు, మూడవ వాడు అవిశ్వాసి. శఠుడు అంటే ఇది కూడా మూర్ఖత్వానికి మరో పేరే, మొండితనం అండి. వాడికి ఎంత చెప్పినా మారడు ఒకంతట. వాడు ఇదివరకు ఏ నిర్ణయంలో ఉన్నాడో అదే ఉంటాడట. దీనికి కొంటెవాడని కూడా అర్థం చెప్తారు. అంటే అసలైన అర్థాలు తీయకుండా విపరీత అర్థాలు తీస్తూ వీడు చమత్కారాలు చూపిస్తుంటాడే వాడిని శఠుడు అనవచ్చు. రెండో వాడు దుష్టుడు. వీడు ప్రవృత్తే దుష్ట ప్రవృత్తి. అమ్మవారు ఎలాగో దుష్టదూర అని ఎలాగో చెప్పబడుతుంది శాస్త్రనామాల్లో. ఇక అవిశ్వాసాయ, విశ్వాసం లేనివాడు. కొందరికి సహస్రనామ మహిమ చెప్తే అంటారు కానీ నిజంగా అంత ఉందండి, అయితే వాడిని కూర్చోపెట్టద్దండి వినడానికి. శాస్త్రంలో ప్రమాణం ఏంటి? విశ్వాసమే ప్రమాణం. ఇంకేమిటండి ప్రమాణం? నిప్పు వేడిగా ఉంటుందంటే చెప్పడానికి శాస్త్రం అక్కర్లే, ప్రత్యక్ష ప్రమాణం అది. అతీంద్రియమైన విషయం గురించి చెప్పేటప్పుడే శాస్త్రం ప్రమాణం. శాస్త్ర ప్రమాణాన్ని విశ్వాసంతోనే తెలుసుకోవాలి కానీ సందేహాలతో శంకలతో తెలుసుకుంటామా? అందుకే విశ్వాసం లేని వాడికి చెప్పకు, శఠుడు కాని వాడికి చెప్పకు, శఠుడైన వాడికి చెప్పకు, విశ్వాసము లేని వాడికి చెప్పకు, దుష్టుడైన వాడికి చెప్పకు. ఇక్కడ తాను ఆయనకి చెప్పడమే కాకుండా నీ తర్వాత ఇంకెవడికి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే విద్య పరంపరగా వస్తుంది కదా. అగస్త్యుడికి చెప్తే అగస్త్యుడితో ఆగుతుందా? అక్కడి నుంచి మన దాకా వస్తుంది. అందుకు అగస్త్యుల వారికి చెప్పేటప్పుడు హెచ్చరిక. ఇంత ఉపోద్ఘాతం అవసరమండి? ఏకంగా శ్రీమాతను వెళ్ళిపోవచ్చుగా? వెళ్ళకూడదు. వెళ్ళిపోవచ్చు అంటే ముందు అదే రాసేవాడిగా అయినా బ్రహ్మాండ పురాణంలో. ఇంత అవసరం ఎందుకంటే అంత యోగ్యత మనం సంతరించుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ప్రవేశించడానికి ఒక్కొక్క రకమైన సంస్కారం కావాలండి. ఆ సంస్కారం లేనిది ప్రవేశించకూడదు. అంతెందుకంటే సూదిలో దారం పెట్టేటప్పుడే మనం దాని ముందు పదును చేసి జాగ్రత్త చేసి అప్పుడు లోపల ప్రవేశింపజేస్తాం. అలాగే మన అంతఃకరణాన్ని కూడా అంత పదునెక్కించి ఈ సూక్ష్మ విద్యలో ప్రవేశింపజేయాలి మనం. అందుకు ఉపాసకాయ శుద్ధాయ, ఎవడికి చెప్పాలంటే ఉపాసకుడికి చెప్పాలి. శ్రీమాతృభక్తియుక్తాయ, శ్రీమాతపై భక్తి ఉన్నవాడికి చెప్పాలి. శ్రీ విద్యా రాజవేదిని, శ్రీ విద్యా మంత్రం ఉన్నవాడికి చెప్పాలన్నారు. అయితే ఇక్కడ అందరూ మంత్రం ఉన్నవాళ్ళేనా చెప్పచ్చా అంటే దీనికంటూ మరో వాక్యం ఉంది, అక్కడ తెలుసుకుందాం ఇక్కడ. అయితే శ్రీ విద్యా మంత్రం ఉన్నవాడు కానీ లలితా సహస్రనామం చెప్పుకుంటే మరింత ఆనందిస్తాడండి విషయం తెలిసి. అలాగే ఉపాసకాయ శుద్ధాయ, ఉపాసకుల్లో కూడా శుద్ధోపాసకులు ఉంటారట. శుద్ధోపాసకులు అంటే ఇంకేమిటో కాదు, ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది నిష్కపటమైన భక్తి కలవారు అని అర్థం. కేవలం అమ్మవారు అనుగ్రహం తప్ప మరేమీ చింతన లేని వారిని శుద్ధోపాసకులు అంటారు. ఇలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కించదగిన వారే, అంత తేలిగ్గా దొరకరు శుద్ధోపాసకులు. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామసహస్రకం. శుద్ధుడైన ఉపాసకుడికి ఈ సహస్రనామ విద్య ఇవ్వాలి. ఇది కేవలం అర్థాలు తెలుసుకునే అక్షరాలు కావండి, విద్య. అలాంటి విద్య ఒక దేవతే. ఎప్పుడైనా మంత్రం కానీ స్తోత్రం కానీ అక్షరాలనే దృష్టితో చూడకూడదు, అది సాక్షాత్ దేవతే. అందుకే ఆ స్తోత్రం మనం పుచ్చుకుంటున్నామంటే దేవతను పుచ్చుకుంటున్నామనే భావంతో పుచ్చుకోవాలి. అందుకు ఇవ్వడం నామ సహస్రకం దేయం, ఈ 1000 నామాల విద్యని శుద్ధుడైన ఉపాసకుడికి ఇవ్వు. ఎందుకంటే ఈ నామములు ఎంత విశిష్టమైనవంటే యాని నామ సహస్రాన్ని సద్యసిద్ధి ప్రదానివై. ఇదొకటి విశిష్టమైన అంశం అండి. ఈ సహస్రనామాలకున్న ప్రత్యేకత ఏంటంటే సద్యసిద్ధి ప్రదాని. సద్య అంటే వెంటనే ఫలితమిస్తుంది సహస్రనామ విద్య. అందులో ఏమాత్రము సందేహం లేదు. అనేక మందికి ఇవి అనుభవాలే. అవన్నీ చెప్పాలంటే దానికి కొన్ని రోజులు పడుతుంది. సహస్రనామ అనుభవం అది ప్రవచనంగా చెప్పుకుంటే అవి కూడా కొన్ని మండల దీక్షలతో వినవలసినవే. అందుకు సద్యసిద్ధిప్రదకరమైనటువంటి నామములివి. దీని యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తున్నాడు. తంత్రేషు లలితాదేవి ఆస్తేషు ముఖ్యమిదం మునే. ఈ లలితా సహస్రనామ స్తోత్రం గురించి అన్ని తంత్రముల యందు పురాణాల్లోనూ చెప్పబడ్డాయన్నారు ఇక్కడ.
అంటే 1000 నామాలు యథాతథంగా అక్కడ ఉన్నాయని అర్థం. ఏమిటి దీని అర్థం? ఆ తంత్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డ విషయములన్నీ సహస్రనామముల్లో చెప్పబడుతున్నాయి. అందుకే మొత్తం అమ్మవారి తంత్ర విద్యలు 64 తంత్రములున్నాయి. ఈ 64 తంత్రాల్లోనూ పురాణాది శాస్త్రముల యందు చెప్పబడ్డ విషయములన్నీ ఇందులో ఉన్నాయి. అసలు సహస్రనామంలో ఉన్న అంశములు ఇవ్వండి. అందుకే సహస్రనామాలని జాగ్రత్తగా తెలుసుకుంటే అటు ఆ తంత్ర విద్యలంటే ఏమిటి, పురాణములంటే ఏమిటో కూడా తెలుస్తున్నాయి. శ్రీ విద్యైవతు మంత్రాణం తత్ర కాదిరి యథాపరా. అయితే 64 తంత్రాల్లోనూ గొప్ప తంత్రం ఏమిటి? 64 తంత్రాలకి విభిన్నమైన తంత్రం ఒకటి ఉన్నది. ఆ తంత్రం గురించి మనం సౌందర్యలహరిలో చెప్పుకున్నాం. 64 తంత్రముల కంటే విశిష్టమైన తంత్రం శ్రీ విద్య. అందుకే తంత్రములన్నీ ఒక ఎత్తు, శ్రీ విద్య ఒక్కటే ఒక ఎత్తు. అందుకే తంత్రముల యందు శ్రీ విద్య ఎంత గొప్పదో స్తోత్రముల యందు సహస్రనామ స్తోత్రం అంత గొప్పది. అది మరొక ముఖ్యమైన అంశం. అందుకు మంత్రాల్లో శ్రీ విద్య ఎలాంటిదో, పురాలలో శ్రీపురం ఎలాంటిదో, సహస్రనామాల్లో లలితా సహస్రనామ స్తోత్రం అలాంటిది అన్నారు. ఎందుకంటే తంత్రాల్లో అమ్మవారి తంత్రం చాలా విశిష్టమైనది. ఎందువల్ల? ఇతర తంత్రములు కేవలం లౌకిక పారలౌకిక సుఖాలు మాత్రమే ఇస్తుంది. కానీ శ్రీ విద్యా తంత్రం ఇహలోక పరలోక సుఖాలు మాత్రమే కాకుండా ఏ తంత్రము ఇవ్వలేని మోక్షాన్నిచ్చే బ్రహ్మ విద్య. అది దానికి ప్రత్యేకత. అందుకే స్వతంత్ర సర్వతంత్రేశని మనం ఎలాగో చెప్పుకుంటున్నాం. అందుకే ఇది సర్వతంత్రములకు ప్రభువుగా ఉన్నది, స్వతంత్రముగా ఉన్నది. అందుకు తంత్రముల్లో శ్రీ విద్య ఎంత ఉత్కృష్టమైనదో, పురములలో శ్రీపురం ఎంత గొప్పదైనదో. శ్రీమన్నగరం మణిద్వీపం యొక్క స్వరూపమే కదా. అందుకు మణిద్వీపం ఎంత గొప్పదో స్తోత్రాల్లో సహస్రనామ స్తోత్రం అంత గొప్పది అని విశిష్టంగా దీని గురించి చెప్తున్నారు. యథాస్య పఠనాద్దేవి ప్రియతే లలితాంబిక. దీన్ని పఠిస్తే అమ్మ లలితాదేవి సంతోషిస్తున్నది. అమ్మ సంతోషించడం కన్నా ఇంకేం కావాలండి. అందుకే సంకల్పాల్లో చాలామంది ఎన్నో సంకల్పాలు రాసుకుంటారు, కానీ ఒక్క సంకల్పం చాలు. శ్రీ లలితాదేవత ప్రీత్యర్థం, ఇంకేం అక్కర్లేదండి. అచ్చమైన ఉపాసనలో ఒకటే సంకల్పం. అదేమిటి అంటే శ్రీ లలితాంబ ప్రీత్యర్థం. ఆ తల్లి సంతోషిస్తే చాలు. అయ్యో మరి చాలా నాకు ఉన్నాయండి కావలసినవి అంటే ఆవిడ ప్రీతి చెందితే అన్నీ లభిస్తాయి. అందుకు ఆవిడ ప్రీతి చెందాలని ఒక్క లక్ష్యం మనం పెట్టుకుంటే అన్నీ లభిస్తాయి. మన లక్ష్యాలు ఎక్కువైపోతే అది లభించదండి, ప్రీతి లభించదు. అందుకే శ్రీ లలితాదేవత ప్రీత్యర్థం అనుకుంటే ఈ సహస్రనామ స్తోత్రం ద్వారా అమ్మవారు సంతోషిస్తారు. ఇంతకంటే అమ్మ సంతోషించదగిన విషయం మరొకటి లేదుట. అందుకే అస్య నామసహస్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అనిశం కీర్తయేదిదం. అమ్మవారి ప్రీతి కోసం నిరంతరం దీన్ని పఠించవచ్చు. సహస్రనామ స్తోత్రం కేవలం పఠనానికి మాత్రమే కాకుండా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి దీంతో. ప్రయోగము అంటే ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క రకంగా వాడడం. ఇది ఉత్తరపీఠికలు ఇంకా చెప్తారు, కానీ మనకి ఎప్పటి నుంచి ఉత్తరపీఠిక తొందర లేదు. అమ్మవారి నామాలతో పూజ చేయవచ్చు. ఒక్కొక్క నామాన్ని తీసుకుని జపం చేయవచ్చు. ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రకమైన సిద్ధి పొందవచ్చు. కొన్ని నామాలు చేస్తే పిశాచ దోషాలు పోతాయిట. ఒక్క నామం తీసుకుని దాన్ని కొన్ని వేల మార్లు పఠిస్తే లేదా జపం చేస్తే ఒక సిద్ధి ఉన్నది. అలాగ మొత్తం 1000 నామాలు 1000 మంత్రాలు. ఒక్కొక్క నామాన్ని ఒక మంత్రంగా తీసుకుని కానీ పఠనం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం ఉన్నది. దానికి సంబంధించి ఉపాసనా రహస్యాలు తెలిసిన వాళ్ళు అనేక ప్రయోగాలు కూడా చేశారు దాంట్లో. ఒక్కొక్క నామంతో హోమం చేస్తే ఆ అగ్నియందు అమ్మవారు ఒక్కొక్క రూపంతో దర్శనమిచ్చారట. అంటే ఆ నామాధి దేవత ఒకరున్నారు. అందుకే అమ్మవారి 1000 నామాలు 1000 మంత్రాలు, 1000 మంత్రాలు 1000 రూపాలు. మళ్ళీ అంటే 1000 రూపాల తల్లి. ఆ 1000 రూపాలు 1000 మంత్రాల్లో ఉన్నాయి. ఈ 1000 మంత్రాల 1000 రూపాల ఏకరూపం లలితాంబ. అందుకే ఇక్కడ మరొక విశేషం ఏంటి అంటే రకరకాల ప్రయోగాలు. బిల్వపత్రంతో శ్రీచక్రాన్ని పూజించి సహస్రనామం పఠిస్తే చాలా విశేషమయ్యా అన్నారు. ఇక్కడ మొత్తానికి చక్రార్చన చేసి ఆ చక్ర మంత్రము జపం చేసుకుని, అంటే శ్రీ విద్యా మంత్రాన్ని జపం చేసుకుని పంచదశి మంత్రాన్ని ఆ జపం చేసిన తర్వాత కానీ సహస్రనామ స్తోత్రం చదివితే అది అత్యద్భుతమైన ఫలితం ఇస్తుంది అని జపాంతే కీర్తయే నిత్యం ఇదం నామ సహస్రకం. ఆ జపం చేసిన తర్వాత దీన్ని పఠించితే విశేషము. అందుకే ఇది పఠనానికి, అర్చనకి, జపానికి రకరకాలుగా వినియోగించవచ్చు. అయితే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ హయగ్రీవ స్వామి వారు. ఇదం నామసహస్రంతు కీర్తయే నిత్యకర్మవత్. ఒక నిత్యకర్మగా ఈ సహస్రనామ స్తోత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. చక్రరాజార్చనము జపము ఎలా నిత్యకర్మయో అలాగిది అని.
భక్తస్య కృత్యమేతావత్, నా భక్తుడైన వాడు ఈ కృత్యం చేయాలని అమ్మవారు చెప్పారయ్యా అని. అమ్మవారి భక్తులకి ఇది ఒక నిత్యకృత్యం. అన్యదభ్యుదయం విదుహు భక్తస్య అవశ్యకమిదం నామ సహస్ర కీర్తనం, అందుకు భక్తుడైన వాడికి ఇది చాలా ముఖ్యమైనది సుమా అంటూ ఇంతవరకు వివరించి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సహస్రనామాలు మానవ నిర్మితాలు కావు. సాధారణంగా ఋషుల్లో కూడా వాళ్ళు తపస్సుతో దర్శించుకొని ఇస్తూ ఉంటారు, కానీ మానవులైన మేధావులు ఋషులై అందించినవి కొన్ని ఉంటాయి. కానీ అలా కాదుట. ఇది ఇచ్చిన వారెవరు? అగస్త్యుల వారా, హయగ్రీవస్వామి వారా అంటే వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారండి. ఇలాంటి విశిష్టత మరి ఏ శాస్త్రనామ స్తోత్రంలో మనకు కనిపించట్లేదు. ఈ సాక్షాత్ వాగ్దేవతలు ఇచ్చారు. అది దీని యొక్క గొప్పతనం. తత్ర హేతుం ప్రవక్ష్యామి, ఎంత గొప్పది ఎందుకయ్యిందో చెప్తున్నాను విను అని దీనికి సంబంధించిన ఒక ఇతివృత్తాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు అమ్మవారు 8 మంది దేవతలను పిలిచేట. పిలిచి, మీకు నేను ఒక పని చెప్తున్నా, నా గురించి బాగా మీకే తెలుసు. ఎందుకంటే చెప్పాలి అంటే ఏముండాలండి? మనకి మాటలు ఉండాలి. మాటలు ఉండాలంటే అర్థం శబ్దాల జ్ఞానం ఉండాలని అర్థం. ఒక మాట అంటే ఏమిటో కాదు, జ్ఞానమే. జ్ఞానం బయటికి చెప్తే మాట అంటాం దానికి. కానీ మాట అంటే ఏమిటి? బయటికి చెప్పబడిన జ్ఞానానికే మాట అంటాం. అందుకు మాటలు ఉండాలి. ఏదైనా చెప్పాలంటే ఆ మాటలు చెప్పడానికి కావలసిన జ్ఞానం ఉండాలి. అందుకు జ్ఞానము వాక్కు ఈ రెండిటి వల్లనే మనకు విషయం తెలుస్తున్నది. అలాగే నా గురించి బాగా చెప్పాలి అంటే వాగ్దేవతలేని మీరే చెప్పగలరు అని. ఆ 8 మందికి వాగ్దేవతలని పేరు. వీళ్ళనే వశిన్యాది వాగ్దేవతలు అని అంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇది కూడా తెలుసుకోవాలి. ఏదో మేధావులు ఎక్కడి నుంచో వచ్చారు, వారికి అమ్మవారు ఆజ్ఞాపించారా అంటే కాదుట. అమ్మవారి నుంచే వచ్చారండి వీళ్ళు 8 మంది కూడా. అమ్మవారి నుంచి 8 తెల్లని కిరణాలు బయటకు వచ్చేట. ఆ కిరణాలు 8 కూడా 8 దేవతలు అయిపోయారు. ఆ 8 దేవతలు వశిన్యాది వాగ్దేవతలు. ఈ వశిన్యాది వాగ్దేవతలు మనకిచ్చినటువంటి ఒక మహా ఉపకృతి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. ఏ విధంగా ఇచ్చారు అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వాగ్దేవీర్ వశినీ ముఖ్యా సమాహుయేద మబ్రవీత్. ఈ 8 మంది వాగ్దేవతలు అంటే ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం. ఆ వాగ్దేవతల అనుగ్రహం మనందరికీ లభించాలి. ఎందుకంటే ఈ తల్లులు దయలేకపోతే మనం పలకలేం, పలికింది తెలుసుకోలేం. ఈ రెండూ కావాలన్నా వాగ్దేవతల వల్లే. సృష్టిలో మనం ఏ జ్ఞానం పొందాలన్నా ఆ జ్ఞానం వాక్కుల ద్వారానే దొరుకుతుంది. అందుకు వాక్కులు లేకపోతే జ్ఞానమే లేదు. ఇది కేవలం పారమార్థిక విద్యలకే కాదండి, భౌతిక విద్యలకు కూడా. అందుకు 8 మంది వాగ్దేవతలు అందరికీ అవసరమే. ఏ చదువు చదువుకున్నా ఈ 8 మందిని స్మరించుకోవడం చాలా ప్రధానమే. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని 8 మంది. ఆ పేర్లు అనుకుంటే చాలా ధన్యులమైపోతాం. అసలు 8 మంది ఎవరు? ఇది పరిశీలన చేద్దాం. వాక్కులు ఎన్ని మాట్లాడినా పుస్తకాలు రాయొచ్చు, కానీ అవి ప్రధానంగా 50 అక్షరాలే. అంతే కదా? ఈ 50 అక్షరాలే పదాలు అవుతాయి, వాక్యాలు అవుతాయి, కావ్యాలు అవుతాయి, శాస్త్రాలు అవుతాయి. కనుక శబ్దములు ప్రధానంగా 50 అక్షరాల రూపంలో మనకు దొరుకుతాయి. ఈ 50 అక్షరాలని 8 భాగాలు చేస్తారు. ఆ 8 భాగాలు ఏమిటంటే అవర్గ, కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, యవర్గ. అవర్గం అంటే అ, ఇ, ఉ, ఏ, ఐ, ఓ, ఓ, అం, అహ. ఈ మధ్యలో అరు, అళు, అళు కూడా ఉన్నాయండి. అవన్నీ కలుపుకుంటేనే స్వరములు అంటారు. ఈ ఆ నుంచి అమ్మహ వరకు 16 స్వరములు. ఇది ఒక వర్గం. ఇక కక గగన్య ఇది ఇంకోటి. చాచా జజన్య, టాఠా డాడాన, తాథా దాధాన, పాప బాభామ, యారా లాభ. ఇక శేషాసాహ. మొత్తం ఎన్నయ్యాయి? 8 వర్గములు. యవర్గం తర్వాత శవర్గం వచ్చింది. 8 వర్గములుగా విభజన చేశారు. ఈ వర్గ విభజన కూడా చాలా శాస్త్రీయం అండి. మొత్తం ప్రపంచంలో అక్షర విజ్ఞానం శాస్త్రీయంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. అది కూడా సంస్కృత భాష మాత్రమే. ఇది తెలుసుకోవాలి. మిగిలిన అన్ని దేశ భాషలు కూడా దాని నుండే గ్రహించాయి. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసం చేసి అక్షర దేవతలను ఉపాసన చేసి ఆ తర్వాత చదువుకు ఉపక్రమిస్తాం. ఈ అక్షర అధిదేవతలుగా అనుగ్రహించకపోతే చదివిన చదువులు కూడా తలకెక్కవు. అందుకే 8 మంది వాగ్దేవతలు అంటే 8 వర్గాలకి అధిదేవతలు. ఇది తెలుసుకోవాల్సినది. కనుకనే ఇది ఎవరికి కావాలి, ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. ఈ 50 అక్షరాలే 8 వర్గములై
అవర్గం నుంచి శవర్గం వరకు చెప్పబడుతున్నటువంటి 8 వర్గములకి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు అధిదేవతలు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని. 8 వర్గములకు 8 మంది అధిదేవతలు. అంతేకాదు, మాట బయటికి రావాలి అంటేనే అక్షరం. దీని వైఖరి అని అంటారు. లోపల పలికేటప్పుడు 3 సూక్ష్మ దశలు, అవి మనం తర్వాత ఎలాగో వివరించుకుందాం. పరా, పశ్యంతి, మధ్యమ. బయటికి పలికేటప్పుడు వైఖరి. ఈ వైఖరికే అక్షరాలు. మిగిలిన వాటన్నిటికీ ఆ 3 లోపల ఈ అక్షరములు బయటికి రావు కదా, అందుకే బయటకు వచ్చినప్పుడు 50 అక్షరాలు. కనుక 8 వర్గముల దేవతలు వైఖరిలోనే కనబడతారు. ఈ వైఖరి రూపంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటారు సరిగ్గా అంటే, మన కంఠం నుంచి నోటి వరకు ఈ పలికేటటువంటి స్థానములు ఉంటాయే, ఆ స్థానాల్లో దేవతలు ఉంటారండి. శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు, లేకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు. భారతీయ ఋషులు ఎంత గొప్పవాళ్ళంటే, ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ ఇంద్రియ శక్తిని ఎలా పుష్టి చేసుకోవచ్చో మనకు చెప్పారు. అందుకు వాగ్దేవతలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటారు అనేది గ్రహించితే అదొక ఆశ్చర్యకరమైన విజ్ఞానం. అది ఇప్పుడు గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొత్తం పలుకులు బయటికి రావడానికి మన ఈ కంఠం నుంచి శిరస్సు వరకు ఉండే చోట్లు మొత్తం 8 చోట్లు చూడండి. ఒకటి కంఠము, ఇది ప్రధానం. తర్వాత తాళువు, తాళు అంటే దవడలు. ఆడ తర్వాత ఓష్ఠములు అంటే పెదవులు, ఇది 3వది. ఇక తర్వాత దంతములు. దంతాలు వరుసలు 2 అయినా దంతాలన్నీ కలిపి ఒకటిగానే చెప్పుకోవాలి. అలా ఇక్కడ కంఠము, తాళువు, ఓష్ఠములు, దంతములు. దాని తర్వాత మూర్ధము. మూర్ధం అంటే పైన అంగిలి భాగం అని అంటారు, ఇది మూర్ధము. దాని తర్వాత ప్రయత్నాలు, 2 రకాల ప్రయత్నాలు ఉంటాయట. ఇప్పటివరకు 5 చెప్పుకున్నాం కదా. మాట్లాడడానికి 2 రకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఒకటి అభ్యంతర ప్రయత్నం, రెండవది బాహ్య ప్రయత్నం. లోపల నుండి మనం చేసే ప్రయత్నం ఒకటి, ఇంకోటి బాహ్య ప్రయత్నం. ఈ 2 రకాల ప్రయత్నాలు ఇప్పటికి ఎన్నయ్యాయి? 7 అయ్యాయి. ఇక 8వది ప్రధానంగా చెప్పబడుతున్నది నాలుక. ఇది అత్యంత ప్రధానం, మిగిలిన అన్నిటికంటే దీనికి ప్రత్యేక స్థానం. దీనికి నాలుకను కూడా కరణము అంటారు. మొత్తం ఇవి 8. ఇందులో మొదటి 5ంటికి స్థానములు అని పేరు, తర్వాత 2ంటికి ప్రయత్నములు అని పేరు, ఆ 8వ దానికి కరణము అని పేరండి. నాలుకని కరణము అని అంటారు. ఇప్పుడు శబ్దం బయటికి రావడానికి ఈ 8 ప్రధానం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి లేవు. ఈ 8 చోట్ల ఉండే దేవతలు ఈ వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. అధిదేవతలు వాళ్ళు. ఇప్పుడు చూసారా, అక్షరముల్లో ఆ 8 వర్గములకు అధిదేవతలు వాళ్ళు. మనకు శబ్దం పలికేటప్పుడు 8 చోట్లు ఏవైతే ఉన్నాయో, 5 స్థానములు, 2 ప్రయత్నములు, 1 కరణము. వీటి యందు అధిష్ఠించి ఉన్న శక్తులు వారు. వీళ్ళ అనుగ్రహం ఉంటేనే వాక్కు వెలికి వస్తుంది, వెలికి వచ్చిన వాక్కు అర్థమవుతుంది. అందుకు ఎన్ని అద్భుతమైన కవిత్వాలు చెప్పినా, సంగీతాలు పాడినా, శాస్త్రాలు వల్లించినా ఈ స్థానములు కానీ సహకరించకపోతే ఏమీ లేవండి. అందుకే అమ్మవారు అనుగ్రహం మనకి ఎన్ని రూపములుగా ఉన్నదో చూశారు కదా. ఈ వశిన్యాది వాగ్దేవతలు ఎవరు? అమ్మవారి యొక్క రూపములే. అంటే మన లోపలున్న చైతన్యమే ఈ 8 పద్ధతులుగా వాక్కుగా వస్తుంది. ఆ చైతన్యం అమ్మవారు, ఆవిడ యొక్క స్వరూపమే వాగ్దేవతలు. అందుకే అమ్మవారి నుంచి వచ్చినటువంటి 8 రకాల కిరణాలు. ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి, గ్రహించే ఓపిక ఉండాలే. కానీ ఈ 8 రకాల మంత్రాలకు సంబంధించిన విశేషములండి. కొన్ని మంత్రములు వశిని మంత్రములు. అంటే అర్థం ఏంటంటే, ఏవైనా మనకు లొంగుబాటులోకి రావాలి అంటే చేసే మంత్రములకు వశ్యకర మంత్రములని పేర్లు, వశీకరణ మంత్రములు. వశీకరణ మంత్రాలంటే మళ్ళీ క్షుద్రమైన అర్థంతో తీయొద్దండోయ్. సృష్టిలో ఏదో ఒకటి మన వశం కాకపోతే మన పని జరగదు. ఆఖరికి మన ఆఫీసర్, పై ఆఫీసర్ మన వశం కాకపోతే మన ఫైల్ మీద సంతకం జరగదు. ఇంట్లో వాడి మాట ఆవిడ వినకపోతే ఆ ఇంట్లో పని జరగదు. అందుకే ఆయనకి ఆవిడ వశీకరణ అవ్వాలి, ఆవిడికి ఆయన వశీకరణం కావాలి. అంతెందుకు, ఒక ధర్మపరంగా ఒక మాట చెప్తే ఆ మాట 10 మంది వినాలంటే వాళ్ళు వశీకరణం కావాలి. కానీ వశీకరణం అనగానే చెడు అర్థం తీయడానికే లేదు, మంచికి కూడా వశీకరణ శక్తి కావాలి. అందుకే ఏదైనా లొంగాలి అంటే, ప్రకృతి కూడా మనకు అనుకూలం కావాలంటే అది వశీకరణమే. గాలి మనకి అందుబాటులో ఉండాలి, అనుకూలంగా ఉండాలి. కనుక వశీకరణం అనే బదులుగా ఇంకో మాట అనుకుంటే కొంచెం బాగుంటుంది. నిజాన్ని వశీకరణ కూడా తప్పు మాట కాదు, కానీ వ్యవహారాల్లో కొన్ని తప్పుడు అర్థాల్లో వాడడం వల్ల అది వింటే తప్పుడు అర్థమే స్ఫురిస్తుంది, అదొక బాధ. అందుకు వశీకరణం అంటే ఏంటో కాదు, అవతలివి మనకు అనుకూలం అవ్వడం. ఇది కావాలని ఎవరికి లేదో చెప్పండి, అందరికీ ఉంది కదా.
అలాగ మనకి అవతలివి వశం కావడానికి పనికొచ్చే మంత్రములకి వశీకరణ మంత్రములని పేరు. వాటన్నిటికీ అధిదేవత ఆ మంత్రస్వరూపాలన్నీ వశిని మంత్రములు. ఇదొకటి. అలాగే కామేశ్వరి. కామం అంటే కోరికలు. ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క రకమైన మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రములన్నీ కలుపుకుంటే ఆ మంత్రములకు అధిదేవత కామేశ్వరి. ఇలా చూడండి, ఆలోచించండి. ఒక దేవత పేరు ఊరికే పెట్టరు, అందులో అర్థం తెలుసుకోవాలి. వశిని, కామేశ్వరి. మోదిని. మోదిని అంటే అంగీకారము, ఆనందము అని అర్థం. సృష్టిలో ఏది జరిగినా ఆనందము, తృప్తి కావాలి కదా. ఆనందానికి, తృప్తికి సంబంధించిన మంత్రాధిదేవత మోదిని. చూడండి, అలా ఒక్కొక్కటి మీరే ఆలోచిస్తే ఇంక మీరే నాకు చెప్పగలరు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల. ఒక నిర్మలమైన జ్ఞానం కలిగించేటువంటి విద్యలు, మంత్రములు విమల. అలాగే అరుణ, ఆ ఎర్రని కాంతులతో ప్రకాశించేది. అరుణ వర్ణం ప్రేమకి సంబంధించిన వర్ణం గనక, కరుణకు సంబంధించిన వర్ణం గనక దేవతల కరుణ పొందడానికి పనికొచ్చే మంత్ర విశేషములు అరుణ అని చెప్పబడతాయి. అలా మీరు క్రమంగా వశిని, అరుణ, విమల, జయిని, జయం కలిగించే మంత్రములు స్పష్టమైపోతున్నాయి. మీరే చెప్పచ్చు తర్వాత. కౌళిని, ఇది కుండలిని యోగానికి సంబంధించిన మంత్ర విశేషములు. సర్వేశ్వరి, అన్నిటి మీద ఈశిత్వం. ఈశిత్వం అంటే అధికారం, అది కలిగించే మంత్రములు. ఇలాగా మంత్రభాగములన్నీ కలిపితే వాటి ప్రయోజనాలు బట్టి 8 భాగములు అవుతాయి. 8 భాగములున్న మంత్రశక్తులకు అధిదేవతలు 8 మంది. మీరు ఏ మంత్రం చెప్పినా ఇందులో దేనికో దానికి సంబంధించిందేనండి. కనుక 8 వాగ్దేవతలని ఒక్కసారి తలంచుకుంటే మనం అన్ని మంత్రాలు చెయ్యలేకపోయినా అన్ని మంత్రశక్తులు వాళ్ళు అనుగ్రహించగలరు. ఇవాళ మనం మొట్టమొదటి రోజున లలితా సహస్రనామ స్తోత్రానికి ఋషుల్ని తలంచుకుంటున్నాం. అందుకే లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవత ఋషయ. ఒక మంత్రాన్ని చెప్పే ముందు ఆ మంత్రద్రష్టలైన ఋషుల్ని ముందు నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు దర్శించి మనకి ఇస్తారు గనక ముందు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఎవరయ్యా దీనికి ఋషి? హయగ్రీవ స్వామి వారా? కాదు. పోనీ బ్రహ్మాండ పురాణం రాసినందుకు వ్యాసుల వారా? కాదుట. మరెవరు? వశిన్యాది వాగ్దేవతలు. వాళ్ళు ఋషులు. వాళ్ళు అమ్మవారిని దర్శించి మనకి అందించారు గనక వాళ్ళు ఋషులు. అందుకే ఇక్కడ ఒక ఋషి కాదు, 8 మంది ఋషులు. ఆ ఋషులు ఎటువంటి వారో మనం ఇక్కడ తెలుసుకున్నాం. వారు అమ్మవారి స్వరూపమే. అమ్మవారి స్వరూపం గనుకనే అమ్మవారి గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఎవడో బయటవాడు వచ్చి మన గురించి ఏం చెప్పగలండి? మన గురించి మనకే తెలుసు. అలాగే అమ్మవారి స్వరూపాలు గనుకనే అమ్మవారి గురించి బాగా చెప్పగలిగారు. అందుకే విద్యాది దేవతలు వీళ్ళు, మంత్రాది దేవతలు వీళ్ళు, చెప్పే శక్తులు వీరు. అందుకే వాళ్ళు తీసుకున్నట్ట. అక్కడే ఎంత ఔచిత్యం ఉన్నది. అందుకే ఆలోచించడం మొదలు పెడితే లలితా సహస్రం నామ స్తోత్రం ఆలోచించేవాడికి మాత్రం అద్భుతం అండి. ఆలోచించే శక్తి లేకపోతే మాత్రం నేనేం చెప్పలేను. మొత్తానికి ఆలోచనా పరులకి ఒక అద్భుతం లలితా సహస్రనామ స్తోత్రం. వాళ్ళని పిలిచి అమ్మవారు చెప్తున్నారు, భవత్యోమత్ ప్రసాదేన్న ప్రోల్లసద్వాగ్విభూతయ. మీరు నా అనుగ్రహం చేత వాగ్వైభవము కలవారు అని అంటోందట అమ్మవారు వశిన్యాది వాగ్దేవలతో. సాక్షాత్ లలితాదేవి చెప్తోంది ఈ మాట. మిమ్మల్ని నేను ఎందుకు నియోగించానంటే, ఒక్కొక్క దేవతని అమ్మ నియోగిస్తుంది. ఎందుకో చూడండి. మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితా. నా భక్తులకి వాగ్వైభవం ఇవ్వడానికే మీరున్నారు. అంటే అమ్మవారి భక్తులకి వాక్కులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు. అమ్మవారిని మనం ఆశ్రయిస్తే అమ్మవారికి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి కొందరు వస్తారండి మనల్ని అనుగ్రహించడానికి. లలితా సహస్రనామ స్తోత్రం చదివితే చివరికి తెలుస్తుంది. ఈ సహస్రనామ స్తోత్రం చదివే వాడి మీద ఎవడైనా దుష్ప్రయోగం చేస్తే ప్రత్యంగిర అనే దేవి వచ్చి అడ్డుకుంటుందిట. అంటే అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు అవన్నీ అమ్మ నుంచి వచ్చినవే. సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు ఎలా మనల్ని రక్షిస్తున్నాయో అమ్మ నుంచి వచ్చిన దేవతలు మనల్ని అలా కాపాడుతున్నారు. అలాగే వశిన్యాది వాగ్దేవతలు ఎవరు? అమ్మ భక్తులకి వాగ్విభూతులు ఇచ్చే దేవతలు వారు అని అమ్మే స్వయంగా చెప్తున్నది. పైగా వీళ్ళు ఎక్కడుంటారో తెలుసా? సరిగ్గా శ్రీచక్రంలో ఉంటారు. శ్రీచక్ర అమ్మవారి రూపమే కదా. ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది. అక్కడ ఆవిడ విచ్చుకుంటుంది. ఆ విచ్చుకోగానే మొట్టమొదటి విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది. తర్వాత అష్టత్రికోణంగా వస్తుంది. దాని తర్వాత దశ త్రికోణం, తర్వాత మరొక దశ త్రికోణం, 14 త్రికోణాలు, 8 త్రికోణములు, 16 త్రికోణములు, అలాగా చతురస్రం వరకు విచ్చుకుంటుంది కదా బిందువు. కనుక బిందువు దగ్గర అమ్మ ముందు త్రికోణముగా విచ్చుకుని తర్వాత అష్టత్రికోణ చక్రం అని వస్తుంది మీకు. బిందువు నుంచి లెక్క పెడితే 3వది. అదే త్రైలోక్యమోహన చక్రం అనబడి చతురస్రం నుంచి లెక్క పెడితే 7వది ఈ ఆవరణ. ఆ ఆవరణకి సర్వరోగహర చక్రము అని పేరండి. ఈ సర్వరోగహర చక్రంలో 8 త్రికోణాలు ఉంటాయి. అష్టత్రికోణం అసలు నిజానికి బిందువు, త్రికోణము, అష్టత్రికోణము ఈ 3 ఆవరణలు కలిపితే అదొక మహాశక్తి. దీని గురించి ఇంకా తర్వాత
వివరాల్లోకి వెళదాం. ఎందుకంటే మొదటి రోజు వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. బాగా వేడెక్కే ఇంకా తెలుస్తాయి చాలా విషయములు. అప్పుడప్పుడు ఇంకా లోతుకు వెళ్దాం. మొత్తానికి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, శ్రీచక్రంలో సరిగ్గా బిందువు నుంచి లెక్క పెడితే 3వ ఆవరణ, చతురస్రం నుంచి లెక్క పెడితే 7వ ఆవరణ. అక్కడ 8 త్రికోణాలు ఉంటాయి. ఆ 8 త్రికోణాల దగ్గరుండే దేవతలే వశిని, కామేశ్వరి, మోదిని. ఇది తెలుసుకోవాల్సినది. కనుక అక్కడ కూర్చున్నారు వాళ్ళు ప్రధానంగా. శ్రీచక్రంలో అక్కడ ప్రధానంగా కూర్చున్న వాళ్ళు. ఆ ఆవరణ పేరేమిటి? సర్వరోగహర చక్రంట. ఉరికినే పెట్టారా ఆ పేరు? ఆ ఆవరణ దేవతలుగా అనుగ్రహిస్తే అన్ని రోగాలు పోతాయండి. అంటే 8 వాగ్దేవతలు ఒక్కసారి మన కృప చూపిస్తే మన దేహంలో, మన మనస్సులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి. దేహంలో, మనస్సులో రోగాలు 2 రకాలట. దేహానికి వచ్చేవి, మనస్సుకు వచ్చేవి. కానీ దేహం కంటే లోపలవే ఎక్కువ. పేరుకి 2 అన్నాం కానీ రెండిట్లో కొన్ని కోటి రకాలు ఉంటాయి. ఎక్కువ నెంబర్ చెప్పుకుంటే భయం వేస్తుంది కనుక 2 చెప్పుకున్నాం మనం. ఏమిటి? దేహ రోగాలు, మనోరోగాలు. వాటిలో రకరకాలు. అందుకే మనస్సుకు వస్తే ఆది, దేహానికి వస్తే వ్యాధి. ఈ ఆది వ్యాధులన్నీ తొలగించగలిగే శక్తి 8 మందికి ఉంది. అందుకే 8 పేర్లు ఒక్కసారి తలంచుకుని సర్వరోగహర చక్రంలో ఉన్న 8 దేవతల్ని స్మరణ చేసుకుంటే సర్వరోగహరములు. అది దీనికి ఉన్న ప్రత్యేకత. అందుకు వశిన్యాది వాగ్దేవతల స్థానం ఏంటి, వాళ్ళ మహిమ ఏమిటి, ప్రభావం ఏమిటో ఇక్కడ చెప్పుకున్నాం. కేవలం వాగ్దేవతలు మాత్రమే కాదు, రోగాల్ని పోగొట్టగలిగే నాదశక్తులు వీళ్ళు. అటువంటి నాదశక్తులు సర్వమంత్రములకు మూల దేవతలు. ఎందుకంటే మీరు ఏ మంత్రం చేయాలన్నది అక్షరమేగా. ఏ మంత్రంలోనూ అక్షరాలు, శబ్దాలు ఉంటాయి. అన్ని శబ్దాలు, అన్ని అక్షరాలకి వీళ్లే దేవతలైనప్పుడు సర్వమంత్రాధి దేవతలు వీళ్ళు. అంత శక్తిమంతులు. అందుకు వాళ్ళని అమ్మవారు ప్రత్యేకించి స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు ఇక్కడ. అందుకు మచ్చక్రస్య రహస్యజ్ఞాః మమ నామపరాయణాః మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వహ. మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే మీరు వాగ్విభూతులు, మీరు నా యొక్క చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసినవారు. ఇంకోటి మమ నామపరాయణాః, ఎప్పుడూ నా నామములే పారాయణం చేస్తూ ఉంటారు. అందుకు నా స్తోత్రాన్ని రచించడానికై మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నాను. అమ్మ ఆజ్ఞాపించిందిట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు సరైన సమ్మతించారు. అందుకు కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకై, నాకు అంకితముగా సహస్రనామ స్తోత్రం చేయండి. అంకితము అంటే అర్థం ఏంటి? సాధారణ అంకిత శబ్దం ఈ రోజుల్లో ఒక అలవాట్లో వాడుతున్నాం. అంకితము అనే మాటకి నిజమైన అర్థం ఏంటంటే గుర్తు కలది అని అర్థం. అమ్మవారిని తెలియజేసేది. అంకితం అంటే తెలియజేయునది, గుర్తు చేయునది. ఇది అర్థం అండి అంకిత శబ్దానికి. అందుకు నాకు అంకితమైనది అంటే అమ్మవారిని తెలియజేసేటటువంటి స్తోత్రాన్ని తయారు చేయమనగానే వాళ్ళు మొత్తం 8 వాగ్దేవతలు కూడా భావన చేసి ఈ స్తోత్రం సిద్ధం చేశారట. అమ్మ సిద్ధమైపోయింది అన్నారు. ఇది ఎక్కడ పఠించాలో నేను చెప్తాను అని అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారండి. ఇప్పటి వరకు అమ్మవారు ఆజ్ఞాపన అయిపోయింది. వశిన్యాది వాగ్దేవతలందరూ కలిసి అమ్మవారి స్తోత్రం సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ స్తోత్రం ఇప్పుడు బయటకు తీసుకురావాలి. ఆవిష్కరణ అన్నమాట. ఆ తయారైన స్తోత్రాన్ని ఆవిష్కరించాలి. ఎక్కడ ఆవిష్కరించారో తెలుసా? మొట్టమొదటి లలితా సహస్రనామ స్తోత్ర ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో జరిగిందండి. మొట్టమొదటి జరిగింది మణిద్వీపంలో. ఎలా జరిగిందో మనం కూడా ఆవిష్కరణ సభలోకి ప్రవేశిద్దాం. అక్కడ తతః కజాతి సదసి స్థిత్వా సింహాసనే అంబికా. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం, అక్కడ ఒక పెద్ద సభ. ఆ సభలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నట్ట. అంబిక. అమ్మవారికి ఎన్ని పేర్లున్నా ఈ పేరే చాలా బాగుందండి. అందుకే మనం అమ్మవారు అన్నాం కదా, ఎన్ని పేర్లున్నా అమ్మవారే. అందుకే అంబిక అంటే అమ్మవారే. అమ్మవారు కూర్చున్నట్ట ఎక్కడ? సింహాసనం మీద. అమ్మవారు ఎప్పుడైతే సభ ఏర్పాటు చేశారో వెంటనే ఆ సభకి అనేక మంది వచ్చారు. ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వహించే సభ అది. ప్రపంచ నాయకురాలి సభ కదా. మరి ప్రపంచాన్ని నిర్వహించే వాళ్ళందరూ వచ్చారట. ఎంతమంది వచ్చారో చూడండి. కోట్ల కొలది సరస్వతీ బ్రహ్మదేవులు వచ్చారట. కోట్ల కొలది. కోట్ల కొలది లక్ష్మీనారాయణులు వచ్చారు. కోట్ల కొలది ఉమామహేశ్వరులు వచ్చారట. ఇదేమిటి ఆశ్చర్యం! అయోమయం ఏం అక్కర్లేదు. ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాల్లోని సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయి కదా. కనుక ఈశ్వర శక్తి ప్రతి బ్రహ్మాండంలోని బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలతో ఉంటుంది ఒక్కొక్క బ్రహ్మాండంలో. అలాగే అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయిగా. అన్ని కోట్ల బ్రహ్మాండాల నుంచి కూడా ఆ సృష్టి స్థితిలయ కారకులు బయలుదేరారు అక్కడికి.
అమ్మవారి యొక్క దివ్య సభలోకి. వారందరూ ఉన్నట్ట. మరి అన్ని కోట్ల మంది కూర్చున్నారు అంటే ఆ సభ ఎంతది? అలాంటి మణిద్వీపంలో సభ. ఇంకా అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. మంత్రిణీ దండినీ ముఖ్యా సేవార్థం సముపాగతా. శ్యామలాదేవి, వారాహాదేవి, ఇంకా శక్తయో వివిధాకారా, ఇంకా అనేక రకములైన అమ్మవారి యొక్క వివిధ శక్తులు, పరివార దేవతలు, ఉపదేవతలు, అంగదేవతలు అందరూ వచ్చి కూర్చున్నారండి. ఇంకా సభను మనం ఊహించుకోవలసిందా? ధ్యానించుకోవలసిందే. ధ్యానిస్తున్నారు కదా, అలా కూర్చున్నట్ట. ఇంకా గురువులు వచ్చారండి. గురువులు 3 రకాలుగా ఉంటారు. దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ. ఓఘము అంటే సమూహము అని అర్థం. సమూహము. దివ్యౌఘ దేవతలకు సంబంధించిన గురువులు. అమ్మవారి విద్యలో దేవతలు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, మానవులుగా వచ్చి ఉపాసన వల్ల తపస్సు వల్ల గొప్పవారైన ఋషులు ఉన్నారు. అలా 3 రకాలు. అందుకు దివ్యౌఘ అంటే దేవకోటికి సంబంధించిన గురువులు. ఇక సిద్ధవుగా సిద్ధకోటికి సంబంధించిన వారు అగస్త్య, లోపాముద్ర వీళ్ళందరూ సిద్ధ గురువులండి. ఇక మానవ గురువులు, ఇందులో మనకు భగవత్పాదులు మొదలైన వారందరూ కూడా మానవ రూపంలో అవతరించి గురువులైనటువంటి వారు మానవౌఘము అని చెప్పబడుతుంది. ఇలాగా దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ వీళ్ళందరూ వచ్చేట. దివ్యౌఘ మానవౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ సమాగతా తత్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. అక్కడ అమ్మవారు వీరందరికీ దర్శనమిచ్చారు ఆ భవ్యమైన సింహాసనంలో కూర్చొని. అప్పుడు అమ్మవారు సైగ చేశారట. సైగ చేయగానే అమ్మవారి ముందు సింహాసనాల్లో కూర్చున్నటువంటి వశిని మొదలైన 8 మంది దేవతలు లేచారు. ఒక్కసారి సభ అంతా మౌనం వహించింది. అమ్మ సైగని స్వీకరించి అప్పుడు వాళ్ళు అమ్మవారిని ఈ సహస్రనామ స్తోత్రాలతో కీర్తన చేయడం మొదలుపెట్టారు. ఇది మొట్టమొదటి సహస్రనామ స్తోత్రం పఠించిన సన్నివేశం అండి. ఎక్కడ జరిగింది? మణిద్వీపంలో. ఆ చింతామణి గృహ సభలో అమ్మవారి ముందు ఇంతమంది సమూహంలో వశిన్యాది దేవతలు చదువుతున్నారు. ఎలాగా? బద్ధాంజలి పుటాస్తదా. 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని తల వంచి ఒళ్ళు పులకించిపోతూ ఉండగా అమ్మవారిని అస్తువన్నామ సాహస్రై స్వకృతై లలితాంబికాం 1000 నామాలు పఠనం చేశారు. అది చేస్తూ ఉంటే సర్వే విస్మయం జగ్ముహు ఏతత్ర సదసి స్థితాః. మొత్తం సదస్సులో ఉన్నటువంటి మేధావులందరూ కూడాను ఆశ్చర్యపోయారట ఆ నామములు విని. అంటే వాళ్ళకే ఆశ్చర్యం కలిపేటంత విజ్ఞానం ఉందన్నమాట దీంట్లో. తతప్రోవాచ లలిత. అప్పుడు అమ్మవారు అక్కడి నుంచి చెప్పారు, విన్నారుగా, ఇది నాకు చాలా ప్రీతి కలిగిస్తుంది. అందుకు మీరందరూ నా ఆజ్ఞగా స్వీకరించి ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఇకపై మీరు పఠనం చేస్తూ మీ లోకాలలో వ్యాప్తి చేయించండి. ఎందువల్ల అమ్మవారు ఎంత ప్రణాళిక వేశారు అంటే సర్వజీవులు తరించాలనే కారుణ్యంతో అమ్మవారు ఇంత ప్రణాళిక వేశారండి. సృష్టిలో అందరూ తరించాలి, నా గురించి కీర్తించి తరించాలి, నా గురించి తెలుసుకోవాలి. అందుకు నా గురించి తెలియజేసే శాస్త్రము లలితా సహస్రనామ స్తోత్రము. ఇది వీరు పఠించి తరించాలి గనక అమ్మవారు వశిన్యాది వాగ్దేవతల ద్వారా దివ్య సభలో ఆవిష్కరించి వాళ్ళందరితో చెప్తున్నారు, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రము సుమా. అంకితం నామభిర్దివ్యైర్మమ ప్రీతి విధాయికై. ఇది మమాజ్ఞయైవ వాగ్దేవ్యశ్చక్రు స్తోత్రం అనుత్తమం. నా ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతలు ఈ స్తోత్రం చేశారు. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా, దీన్ని ఇంక మీరు వ్యాప్తి చేయండి. ప్రవర్తయధ్వం భక్తేషు. చక్కటి మాట అన్నదండి అమ్మ. ఇది చాలా గొప్ప వాక్యం. ప్రవర్తయధ్వం భక్తేషు అంటే నా భక్తులలో దీన్ని ప్రవర్తిల్లజేయండి. ఎందుకంటే నా భక్తులకు తపనుంది. ఏమిటి? అమ్మవారు ప్రీతి చెందాలి. అందుకు వాళ్ళ తపన తీర్చడం కోసం నేను ఈ విద్యను ఆవిష్కరించాను. మీరు మీ బ్రహ్మాండాల్లో నా భక్తులకు అందజేయండి. అంతేకాదు, ఒక్కమారు నా భక్తుడు దీన్ని పఠించినా వాణ్ణి నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు చెప్తున్న గొప్ప వాక్యం ఇది. సమే ప్రియతమో జ్ఞేయ తస్మై కామాన్ దదామ్యహం ఇదం నామసహస్రం మే యో భక్త పఠతే సకృత్. ఒక్కసారి పఠించినా చాలు భక్తితో. అది నా భక్తుడైన వాడు దీన్ని ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. దీన్ని శ్రీచక్రమునందు ఆరాధించి జపం చేసి పఠించవచ్చు. ఇది ఒకటి చెప్పింది. అంతేకాదు, శ్రీచక్రారాధన చెయ్యకపోయినా, నా మంత్రము తెలియకపోయినా, జపం చెయ్యకపోయినా ఈ సహస్రనామ స్తోత్రం చెయ్యవచ్చు అని అమ్మవారు చెప్పారు. ఇది ఈ వాక్య ప్రమాణంతోనే మనం
మంత్రము లేని వారైనా సహస్రనామ స్తోత్రం చెయ్యవచ్చు. ఇది తెలుసుకోవచ్చు. సహస్రనామ స్తోత్రానికి మాత్రమే ఇది. కానీ సంప్రదాయజ్ఞులు ఖడ్గమాలకి త్రిశతికి మాత్రము మంత్రానుష్ఠానం ఉన్నవారు మాత్రమే చేయాలని నిర్దేశించారు, సంప్రదాయం తెలిసినటువంటి వారు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. దీనికి సంబంధించి కాశీలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇక్కడ గుర్తొస్తున్నది. లలితా సహస్రనామ స్తోత్రం తప్పులు లేకుండా ఎలా చదవాలో ఒకసారి కొంతమంది ముందు పఠింపజేయడం జరిగింది. ఆ సమయంలో ఒకరు లేచి త్రిశతి ఖడ్గమాల కూడా చెయ్యవచ్చా అని అడిగితే సంప్రదాయము శాస్త్రము ప్రమాణములుగా తీసుకుంటూ శ్రీ విద్యోపాసన లేనివారు ఆ రెండు చెయ్యరాదమ్మా అని చెప్పడం జరిగింది. అందులోంచి ఒక ఆమె గొప్ప ఉపాసకురాలు లేచి ఒక విషయం తెలియజేశారు. మా గురువులు శ్రీ 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 కళ్యాణానంద భారతీ సంప్రదాయానికి చెందినటువంటి మహాత్ములు, వారు మా చేత ఎప్పుడు సహస్రనామ స్తోత్రం చేయించేవారు. కానీ ఒక్కసారి మాత్రం ఆయన ఆనంద పారవస్యంతో మా అందరి చేత త్రిశతి ఖడ్గమాల చేయించారు. ఆ రాత్రి స్వప్నంలో అమ్మవారు కనబడానికి చెప్పిందట, నాయనా మంత్రం లేని వారి చేత మాత్రం త్రిశతి ఖడ్గమాల చేయించకు అని చెప్పింది. వెంటనే మరోజు సభలో ఆయన చెప్పారట. ఆ విషయం ఆ తల్లి అనుభవంతో చెప్పగానే ఓహో, శాస్త్రానికి అనుభవ ప్రమాణం కూడా దొరికిందనమాట అని సంతోషించడం జరిగినది. అదొక్కసారి ఇక్కడ సహృదయులతో పంచుకుంటున్నాం. మొత్తానికి సహస్రనామానికి మాత్రము అమ్మవారు చెప్పిన మాట స్పష్టంగా, మా మర్చయతువా మావా విద్యాం జపతువా నవా కీర్తయేన్నామ సహస్రం ఇదం మత్ప్రీతయే సదా. ఈ వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే నన్ను అర్చించినా అర్చించకపోయినా, నా మంత్రమును జపించినా జపించకపోయినా, భక్తితో ఈ నామసహస్రం చదివితే మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నా అత్ర సంశయ. నేను ప్రీతి చెందుతాను, అతడి కోరికలన్నీ తీరుతాయి, ఇందులో సందేహం లేదని అమ్మవారు అన్నారు. అమ్మవారు అలా అన్నాక ఇంకా సందేహం ఎందుకండి? అందుకే ఈ సహస్రనామ స్తోత్రం అందరూ తప్పులు లేకుండా కీర్తించవచ్చు తగిన నియమాలతో. తస్మా నామ సహస్రం మే కీర్తయధ్వం సదా ఆదరాత్. ఇక్కడ ఈ క్లాజెస్ అంటారండి వీటిని. ఈ షరతులు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదరాత్, భక్త్యా, ఆదరంగా భక్తిగా చదవండి. కనుక సహస్రనామాలు ఎలా చదవాలి? ఆదరంగా, ప్రేమగా. ఉత్తరాదిలో మాట అంటారండి, ప్రేమ్ సే బోలో జయమాతాది అని. ఆ ప్రేమ్ సే బోలో అది కావాలి. ఊరకన యంత్రాల్లో కొందరు చేస్తుంటారు, అది కాదు కావాల్సింది. ఆదరాత్, భక్త్యా. అయితే మొట్టమొదటి ఇవన్నీ రావు, చేయగా ఎప్పటికైనా వస్తుంది. అందుకే 1000 మార్లు ఎందుకు చదవమని చెప్తారంటే ఒక్కసారైనా సరిగ్గా చదువుతామేమోనని. ఒక్కసారైనా గట్టిగా అంటే అది చాలు మనకి, అంత విశిష్టమైనది. పైగా అన్ని మార్లు పఠిస్తే ఒక్కసారి భక్తిగా చేయగలిగేటువంటి మహిమ లభిస్తుంది మనకి. తదాజ్ఞయా తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరా శక్తయో మంత్రిణీ ముక్ష ఇదం నామశాస్త్రకం పఠంతి భక్త్యా సతతం లలితా పరితుష్టయే. అప్పుడు అమ్మవారు ఆ సభలో అలా ఆజ్ఞాపించిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇతర శక్తులు, శ్యామలా వారాహి దేవతలు వీరందరూ కూడా ఆ సమయం నుంచి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉన్నారు. అంటే సహస్రనామ స్తోత్రం పారాయణ చేసేది ఎవరు? మనం మాత్రమే కాదు, బ్రహ్మ విష్ణు రుద్రాదులు మొదలుకుని మొత్తం మంత్రినీదేవి, దండినీదేవి అందరూ కూడా సహస్రనామ స్తోత్రాలు చేస్తున్నారట. మరి వాగ్దేవతలు ఇచ్చినది. అందుకే సహస్రనామ స్తోత్రం అపౌరుషేయం. తెలుసు, అపౌరుషేయం. అపౌరుషేయం అని దేన్ని అంటారు? ఇంత తెలిసిన వేత్తలు ఉన్నారు కనుక నాకు ఉత్సాహం. వేదాన్ని అంటారు అపౌరుషేయమని. ఎందుకంటే వేదాలు ఎవడు మానవుడు సృష్టించినవి కావు. యస్య నిశ్వసితం వేదాహ అని ఉపనిషత్తు చెప్తోంది కదా. పరమాత్మ యొక్క ఊపిరులు ఎవడు తయారు చేయడు, పరమాత్మ నుంచి సహజంగా వచ్చాయి. అందుకే వేదములంటే పరమాత్మ యొక్క శబ్ద రూపములు. అందుకే అవి పురుష సృష్టి కాదు, జీవ సృష్టి కాదు, జీవులెవరూ తయారు చేయలేదు. అందుకే అపౌరుషేయం అని దానికి పేరు. అలాగా ఇది కూడా జీవులెవరూ తయారు చేయలేదు, సాక్షాత్ అమ్మవారి వాగ్రూపములే వెలికి వచ్చి సహస్రనామములు అందించాయి గనక లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు వేదమే. ఇది తెలుసుకోవాల్సింది. ఆ వేద పారాయణంలో ఎంత శక్తి ఉన్నదో సహస్రనామ స్తోత్రానికి అంత శక్తి ఉన్నది. ఇంకా వేదానికి ప్రత్యేకమైనటువంటి సంస్కారములు, అధికారాలు చెప్పారు. అంత నియమాలు లేకుండానే సహస్రనామ స్తోత్రం చదివి అంతటి ఫలితాలు మనం పొందవచ్చు. ఇంత విశేషంగా వివరించి అందుకే దీన్ని రహస్యనామ స్తోత్రం అన్నానయ్యా అన్నారు. ఎవరు? హైగ్రీష్వారు. ఇప్పుడు చూడండి రహస్యం ఎందుకన్నారో. బయటకు పేర్లలా కనబడుతున్నాయి కానీ ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి.
శ్రీవజ్జికి సంబంధించిన మర్మాలున్నాయి. అంతేకాదు యోగశాస్త్ర రహస్యాలున్నాయి, మంత్రశాస్త్ర సంకేతాలున్నాయి. ఒకటేమిటి, ఎన్నెన్నో ఉన్నాయండి. అసలు రహస్యం అని దేన్ని అంటారు అది తెలుసుకోవాలి. అది తెలిస్తే పైగా రహస్యం చెప్తామంటే భలే ఆసక్తి ఉంటుందండి ఎవరికైనా. రహస్యం చెప్తారంటే భలే కదా. సరే, రహస్యం అని దేన్ని అంటారు ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఇదం గుహ్యతమం శాస్త్రం అనే మాట మనకి భగవద్గీతలో 15 అధ్యాయాల్లో కనబడుతుంది. స్వామి చెప్తున్నాడు ఇది గుహ్యతమం. గుహ్యతమం అంటే రహస్యాల్లోకెల్లా రహస్యమయ్యా ఇది అన్నారు. ఇది భగవద్గీత. అయ్యా యుద్ధ భూమిలో నిలబడి అక్కడ చెప్తూ ఇది రహస్య విద్య అన్నాడా? పోనీ తెరవేసు గదిలో చెప్పాడా? యుద్ధ భూమిలో చెప్తూ ఇది రహస్య విద్య అంటారా? కానీ బహిరంగంగా చెప్పారా అంతరంగంగా చెప్పారా అనేది కాదు ఇక్కడ అర్థం. రహస్య విద్యలను దేన్ని అంటారు? ఇది ఒక సాంకేతిక పదం, శాస్త్రీయ పదం రహస్యం అనేది. అంతేగాని సీక్రెట్ అని లౌకికంగా అర్థం చెప్పడానికి లేదు దీనికి. ఇప్పుడు చూద్దాం రహస్యం అంటే ఏమిటో. శాస్త్రములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రకట శాస్త్రములు, ఇంకోటి గుహ్య శాస్త్రములు. ప్రకట శాస్త్రము అంటే మెటీరియల్ సైన్సెస్, భౌతిక శాస్త్రములన్నీ ప్రకట శాస్త్రములే. మీరు అణు విజ్ఞానం చెప్పండి, ఫిజిక్స్ ఏవి చెప్పండి, ఇవన్నీ కూడా భౌతిక శాస్త్రములు, మెటీరియల్ సైన్సెస్. ఇక రహస్య శాస్త్రములు 3 రకాలుగా ఉంటాయట. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ అని 3 రకాలుగా ఉంటాయి. గుహ్య అంటే రహస్య కదా. గుహ్య శాస్త్రములు అంటే ధర్మశాస్త్రములు అని. అతీంద్రియమైన విజ్ఞానాన్ని చెప్పే శాస్త్రములకు రహస్య శాస్త్రములని పేరు. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. అతీంద్రియ విజ్ఞానమును చెప్పే వాటికి రహస్య శాస్త్రములు. అతీంద్రియ విజ్ఞానం 3 రకాలు. ఒకటి ధర్మం. మీరు ధర్మంగా ఉంటే స్వర్గానికి వెళ్తారు, అధర్మంగా ఉంటే నరకానికి పోతారు. ఇది ఇంద్రియాలతో రుజువు చేయగలరా? లేదు కదా. అందుకే అది అతీంద్రియ విజ్ఞానమే గనక ధర్మశాస్త్రములు, రహస్య శాస్త్రములు. రెండవది మంత్రశాస్త్రములు, గుహ్యతర శాస్త్రములు. బ్రహ్మ విద్య తత్వశాస్త్రము, గుహ్యతమ శాస్త్రం. అందుకే భగవద్గీతలో ఇదం గుహ్యతమం శాస్త్రం అని కృష్ణ పరమాత్మ చెప్పడంలో రహస్యతమం సూపర్లేటివ్ డిగ్రీ చూపించాడండి. అందుకే ఈ 3 రకాల శాస్త్రముల్ని రహస్య శాస్త్రములు అనాలి. ఇప్పుడు ఇది రహస్యనామం ఎందుకైంది? 3 రకాల అంశములు ఇందులో ఉన్నాయి. అందుకే ఇందులో ధర్మశాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, వేదాంత శాస్త్రం ఉంది. గనుకనే ఈ నామములు రహస్య నామములు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. అలాగే ఇక్కడ చక్ర సంకేతాలు, మంత్ర సంకేతాలు, ధర్మశాస్త్ర విశేషాలు. మొత్తానికి సహస్రనామ స్తోత్రం ఒక స్తోత్ర గ్రంథం కాదు, శాస్త్ర గ్రంథము. ఇది తెలుసుకోవాల్సింది. ఇది మహాశాస్త్రం. ఈ శాస్త్రాల్లో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అంటే అనేక శాస్త్రములు కలబోసి మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. అందుకే సహస్రనామ స్తోత్రంలో మీరు చూస్తూ ఉంటే ధర్మశాస్త్రం కనబడుతుంది, మంత్రశాస్త్రం కనబడుతుంది, యోగశాస్త్రం ఉంది, వేదాంత శాస్త్రం ఉంది. యోగశాస్త్రంలో మళ్ళీ కుండల్ని మొదలైనవి ఉంటాయి. ఇంకా గ్రహించే ఓపిక ఉండాలి. కానీ మీమాంసా శాస్త్రం, న్యాయ శాస్త్రం, అన్ని శాస్త్రాలు ఉన్నాయండి. ఆ వ్యాఖ్యానాలతో అన్ని రుజువు చేసిన వాళ్ళు ఉన్నారు, స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇన్ని శాస్త్రాంశములు మన బ్రతుక్కి ఎంత మేరకు తెలుసుకుంటే పనికొస్తుందో అంత మేరకు మాత్రమే ఈ 40 రోజుల్లో చెప్పడం జరుగుతుంది. అంతేగాని పాండిత్య ప్రదర్శించడం ఇక్కడ జరగదు. కేవలం సాధకులు, భక్తులు అయిన వారిని ఉద్దేశంలో పెట్టుకుంటూ ఒక భక్తుడిగా అమ్మవారి కరుణని ఆశించేటువంటి ఒక ఆశ్రితుడుగా గ్రహింపజేయడమే ఇక్కడ జరిగేది. అంతేగాని పాండిత్యాలు, వాదాలు, వివాదాలు, చర్చలు, ఉపచర్చలు ఇక్కడ ఉండవు. మొత్తానికి ఇన్ని శాస్త్రాలు తెలుసుకుందాం. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉండాలి, మంత్రశాస్త్రము ఉండాలి, వేదాంత శాస్త్రం 3 ఉండాలండి. మనకి వ్యవహారం ఎలా ఉండాలో తెలియడం కోసం ధర్మశాస్త్రం కావాలి, ఉపాసన కోసం మంత్రశాస్త్రం కావాలి, సత్యం తెలుసుకోవడానికి తత్వశాస్త్రం కావాలి. 3 కావాలి మనిషికి, ఏదో ఒకటి కాదు. కొందరు ధర్మాలు మాత్రమే చెప్తుంటారు, సరిపోదండి. ధర్మాలతో ఆగిపోదు. ధర్మం తర్వాత ఏమిటి? అయ్యా మీరు చక్కగా పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు యూనిఫారం వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. అవి చేస్తే సరిపోతుందా? సరిగ్గా డ్యూటీ చేయొద్దు. కనుక ధర్మాలు అనేది ఒక క్రమశిక్షణ లాంటిది. ఇది అవసరం. వ్యవహార జీవితానికి ధర్మం కావాలి, పరమార్థ జీవితానికి వేదాంతం కావాలి. తెలుసుకోండి. దేవతల అనుగ్రహం కోసం మంత్రం కావాలి, ఉపాసన కావాలి. 3 కావాలి మనకి. అందుకే ధర్మశాస్త్రం, ఉపాసనా శాస్త్రం, తత్వశాస్త్రం, ఈ 3 మనకు కావాలి. ఆ 3 భగవద్ అనుగ్రహం వల్లనే లభించాలి. అందుకే అమ్మవారు 3 రూపము. ఆవిడే ధర్మరూపిణి, ఆవిడే మంత్రరూపిణి, ఆవిడే తత్వరూపిణి.
ఆ మూడు ఇక్కడ తెలుస్తాయి. అందుకే లలితా సహస్రనామం అనేది ఏదో తేలిగ్గానో మామూలుగానో వినడానికి కాదండి, ఒక ఉత్సాహంగా ఒక ఉత్సవంలా జరగవలసినటువంటి ఒక మహావిషయం ఇది. అందుకే మనకు తెలియకుండానే మామూలుగా ప్రారంభమైంది ఒక అద్భుతం అని నేను భావన చేస్తున్నాను. అవునా కాదా మీరు చెప్పండి. ఒక అద్భుతం ఇవాళ ఆరంభమైంది. సామాన్యమైన విషయం కాదు. మనమందరం సామాన్యంగా ఉండొచ్చు, కానీ విషయం అద్భుతం. ఏది గ్రహిస్తే మరి ఏది తెలుసుకోనక్కరలేదో అలాంటి శాస్త్రం ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు అందించారంటే ఇది సామాన్యమా? లలితా సహస్రనామ స్తోత్రం ఒక పూటకో ఒక రోజుకో సంబంధించింది కాదు, ఒక జీవితానికి సంబంధించినటువంటి గ్రంథం ఇది. నిరంతరం మననం చేసుకోవాల్సిన గ్రంథం ఇది. ఓపిక ఉండాలే కానీ ఈ సహస్రనామ స్తోత్రంలో కూర్పు చేసుకుంటూ వెళితే కొన్ని వాక్యాలన్నీ దగ్గరికి తీస్తే కొన్ని ఉపనిషత్తులు తయారవుతాయి. కొన్ని వాక్యాలు దగ్గర తీసుకొస్తే ఒక మంత్రశాస్త్రం బయటకు వస్తుంది. కొన్ని నామాల దగ్గర తీసుకువెళితే ధర్మశాస్త్రం బయటకు వస్తుంది. మీ జీవితంలో ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో ఏదో ఒక నామం బయటకు వచ్చి నేనున్నానని చెప్తుందండి. అంతకంటే ఇంకేం కావాలి? ఈ సహస్రనామ స్తోత్రములకు ఉన్న ప్రత్యేకత ఇన్ని విషయములు. పైగా సహస్రనామ స్తోత్రముల్లో ఉన్న శక్తులు రహస్యములు ఎన్ని అంటే బయటకు చదువుతాం కానీ దానిలో మహిమలేంటో మనకు తెలియవు. అందుకే రహస్యనామాలు. అది కూడా ఇంకో భావం చెప్పుకోవచ్చు. ఆ మహిమలు మీరు ప్రకటంగా తెలుసుకోలేరు, అవి బయటకు వస్తూ ఉంటాయి. ఆశ్చర్యపోతాం మనం. మన బుద్ధికి అందని శక్తి దానిలో ఉంది. అందుకే శక్తి ఎప్పుడూ రహస్యమే. అవునా లేదా? ఇక్కడ లైట్ ఉంది, మైక్ ఉంది, ఫ్యాన్ ఉంది. శక్తో ఉందా లేదా? ఉందండి. కనిపిస్తుందా? రహస్యం. రహస్యమైన శక్తి లేకుండా ప్రకటమైన పరికరాలు పనిచేయట్లేదు. ఆ రహస్యమే లలితా సహస్రనామాల్లో. పైగా లలితా సహస్రనామాన్ని ఎలా వర్ణించవచ్చంటే ఒక్కొక్కసారి ఒక ద్రాక్ష తోట గుర్తొస్తుందండి లలితా సహస్రనామ స్తోత్రం చూస్తూ ఉంటే. ద్రాక్ష తోటలోకి వెళ్తే గుత్తులు గుత్తులు పళ్ళు వేలాడుతుంటాయి. అలాగే సహస్రనామ స్తోత్రం అంతా ఒక తోటలాగుంటే ఒక్కొక్క నామాల గుంపు ఒక్కొక్క గుత్తండి. చిత్రం. దుర్గా మంత్రములన్నీ కొన్ని నామాల గుంపులో ఉంటాయి ఒక చోట. ఇంకో చోట విశేషమైన వనదుర్గా విద్య అంతా ఒక చోట చూపిస్తాడు. ఇలా ఒక్కొక్క మంత్ర విశేషములు కొన్ని గుత్తులు నామాల్లో పెడతాడు. ఆ నామాలు గుత్తి తీసుకుని పారాయణ చేయాలి. మీకు ఉదాహరణకి ఇక్కడ ఈరోజు ఉపోద్ఘాతం కనుక సంపూర్ణ పరిచయం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది అత్యంత ప్రధానమైన అంశం కనుక దయచేసి ఏకాగ్రంగా వినండి, ఉత్సాహంగా అందుకోండి, ఉత్సవంలా స్వీకరించండి. ఒక్కొక్క గుత్తి. ఉదాహరణకి భవదావ చెప్పండి. అది ఆ ఉత్సాహం కావాలి. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇది ఒక గుత్తండి. ఇలా లాగాలి బయటికి. ఆ గుత్తిగాని తీసుకుంటేట జాతకంలో ఎన్నెన్ని రకాల దోషాలున్నాయో అన్నిటినీ పోగొట్టగలిగే శక్తి గుత్తిలో పెట్టాడు మొత్తం. ఇలా మీకు రహస్యములు ఎన్ని కనిపిస్తాయో. దుర్లభ దుర్గమా దుర్గా నుంచి దుర్గా విద్య ఉంది. ఇంకో దగ్గర వనదుర్గా మంత్ర విద్య ఉంది. ఇలాగ రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుత్తులున్నాయి. విశుద్ధి చక్రనిలయ దగ్గర నుంచి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ గుంతుగా పెట్టాడు. ఇలాగా చూస్తూ ఉంటే ద్రాక్షతోట గుర్తురాదు. గుత్తులు గుత్తులు. చిత్రం. ద్రాక్షతోటకి దీనికి చిన్న తేడా ఏంటంటే అక్కడ ఎన్ని గుత్తులు పళ్ళున్నా రుచి మాత్రం ఒక్కటే, ఫలితం మాత్రం ఒక్కటే. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క రకమైన ఫలం. ఇంకంతకంటే ఇంకేం కావాలండి? అంత అత్యద్భుతమైనది లలితా సహస్రనామ స్తోత్రం. అందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం. ఒక ఆయనకి కొంతకాలం ఏదో సాధన చేశాడు. వృత్తిరీత్యా డాక్టర్ ఆయన. ఏదో సాధన చేశాడు. రకరకాల యోగ సాధనలు ఉన్నాయిగా. అతనికి సూక్ష్మ దృష్టి విచ్చుకుందిట. విచ్చుకోగానే చిత్రం ఏంటంటే సూక్ష్మ ప్రపంచంలో ఉన్నవన్నీ కనబడ్డం మొదలెట్టాయి ఆయనకి. అయితే కనబడితే సరిపోదండి, వాటిని పరిష్కరించగలిగే శక్తి కూడా కావాలి. అది అందరికీ రాదు. అందుకే కొన్ని కొన్ని కనబడకపోతేనే మంచిది. కనబడితే అది తీయలేక ఉంచలేక నానా అవస్థ పడుతూ ఉంటాం. కానీ అతనికి కనబడిపోయింది అంతే. ఈ కనబడిపోగానే ఆయనకి ప్రతి వ్యక్తి చుట్టూ మంచి శక్తి ఉందో చెడ్డు శక్తి ఉందో కనబడిపోతుందండి ఆయనకి. ఇది ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది ఒక బాధాకరమైన అంశం. ఆయన చెప్పిన విషయం ఏంటంటే చాలామందిని ఈ యుగంలో పిశాచ శక్తులు పట్టి పీడిస్తున్నాయని చెప్పాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎందుకంటే అనాచారం దురాచారం పెరిగితే పిశాచ శక్తులు ఆక్రమించుకుంటాయట. నేను నమ్మనండి అన్నాడు ఒక ఆయన. అంటే ఆ లోపల ఏదో పిశాచం ఉందని అర్థం. అవి ఉంటే నమ్మరు కూడా. పిశాచాలు ఆక్రమిస్తే బాగుపడాలి బుద్ధి కూడా పుట్టదండి. అందుకు చిత్రమైన అంశం ఏంటంటే
ఎవరెవరికో కనబడ్డం కాదు, ఆయన ఒక సర్పపిశాచం పట్టుకుందిట. ఎప్పుడు ఆ సర్పపిశాచం కనిపిస్తోంది. ఎక్కడ పెడితే అక్కడ ఆ పిశాచం కనబడినప్పుడు ఆయన పాలు పెట్టడమో పులిహార పెట్టడమో చేస్తున్నట్ట. చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకుంటున్నారు, కానీ దాన్ని తొలగించే శక్తి మాత్రం తెలియలేదు. ఒక శ్రీ విద్యోపాసకుడి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన వెళ్ళి అడిగాడు, అయ్యా మహానుభావ, నేను బాగుపడాలి, పిశాచ్ శక్తి పీడిస్తోంది, ఏం చేయాలి అంటే మొత్తం లలితా సహస్రనామాల్లో ఒక్క నామం తీసిచ్చాడండి ఆయన, నువ్వు జపం చేసుకో అని. ఆయన చేసిన పని ఏమిటంటే అమ్మవారి పటం పెట్టి ఆ పటానికి ఒక చందనం కుంకుమ పెట్టి ఒక దీపం వెలిగించి ఆ నామం జపం చేయడం మొదలుపెట్టాడు. ఆ జపం చేస్తున్నంతసేపు సర్పపిశాచం దూరంగా ఉందిట. సాధారణంగా పిశాచాలు పట్టినప్పుడు ఆలయాలకి గుళ్ళకి కూడా వెళుతూ ఉంటారు. ఎన్ని గుళ్ళు వెళ్ళినా వదలలేదండి అని కొందరు చెప్తూ ఉంటారు. అంటే వీడు చెప్పులు వదిలి లోపలికి వెళ్తాడు కదా, అది కూడా అక్కడ కాపలా కాస్తుంటుంది చెప్పుల దగ్గర. ఆ దేవత దగ్గరికి రాలేదు, వాడు దండం పెట్టి బయటకు రాగానే చెప్పులతో పాటు అది వాడిని అంటుకుంటుంది. అలాగా ఈ జపం చేస్తున్నంతసేపు బయటకు వచ్చింది అది. కానీ ఇతను జపం ఆపకుండా చేశాడు. సరిగ్గా నామం 4000 పూర్తయ్యిందో లేదో అమ్మవారి చిత్రపటంలోని ఆ సింధూరం నుంచి ఒక కాంతి రేఖ బయటకు వచ్చి ఆ సర్పపిశాచాన్ని దగ్ధం చేయడం ఇతను కంటితో చూసేటండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇది అతనికి సూక్ష్మ దృష్టి వచ్చింది గనక కనబడింది, లేకపోతే ఏం చెప్పేవారు మీరు? అందుకు లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామం నుంచి ఏ కిరణ శక్తులు వస్తాయో, ఏ మంత్రశక్తులు వస్తాయో మనకు తెలియదు. అలాంటి శక్తులు ఉన్నాయి, మనకు తెలియదు, కానీ వాడి ఫలితం మాత్రం తప్పకుండా మనం అనుభవిస్తాం. అందుకే రహస్యనామములు అవి. సూక్ష్మ దృష్టితో చూస్తే గాని తెలియని అద్భుతాలు ఉన్న నామములు గనకనే రహస్యనామములు. ఇది మరొక నిర్వచనం. పట్టుకున్నారు కదా ఈ వాక్యాన్ని. దీనికి భాష్యం రచించిన మహాత్ములు చాలామంది ఉన్నారు. అయితే చాలామందికి లలితా సహస్రనామ భాష్యము అంటే కాస్త పరిచయము పరిజ్ఞానము ఉన్నవారికి గుర్తుకొచ్చేది ఎవరు? భాస్కర్ రాయల వారు కదా, మహానుభావులు. నమస్కారం చేయాలి. ఒక మహాగ్రంథం ప్రసిద్ధి చెందింది అంటే దాని వెనకాల దేవతానుగ్రహం ఎంత ఉందో మనకు తెలియదు. దేవతానుగ్రహం వల్ల ప్రసిద్ధి చెందిన గ్రంథాన్ని ఎవడైనా అహంకారంతో తోలనాడితే వాడికి దేవతాపచారమే వస్తుంది, తెలుసుకోవాలి. ఆయన మహానుభావుడండి. అది రచించినటువంటి భాస్కర్ రాయల వారు సౌభాగ్య భాస్కరం అనే పేరుతో ఆ భాష్యాన్ని రచించారు. మహానుభావుడైన 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఆయన. మహాత్ముడు, అమ్మవారి మంత్రసిద్ధి పొందినవాడు, సామాన్యుడు కాడు. వాళ్ళ పూర్వతరములన్నీ కూడాను గొప్ప శ్రీ విద్యోపాసకులు. దానికి తోడు అగ్నిహోత్రీకులు, అది కూడా తెలుసుకోవాల్సింది. అగ్నిహోత్రము వేద విద్య కలిగినటువంటి పరంపర వాళ్ళది, శ్రోత్రియ పరంపర. కర్ణాటక దేశానికి చెందినటువంటి వాడు ఆయన. అయితే ఒక్క విశేషం ఏంటంటే భాగ్యనగరంలో పుట్టాడు ఆయన. భాగ్యనగరం అంటే తెలుసు కదా, సంతోషం. అయితే ఆయన పరంపర ఎంత గొప్పదంటే సూరత్ నగరానికి చెందినటువంటి పరశివానందనాథ శుక్ల విష్ణు దత్త అనే ఆయన గురువుగారు ఈయనకి శ్రీ విద్యలో. అక్కడి నుంచి స్వీకరించారు. ఈయన యొక్క శిష్య పరంపర మహారాష్ట్ర మొదలైన ప్రాంతాల్లో నేటికి చాలా ఉన్నది. గొప్ప శిష్య పరంపర కలిగిన వాడు. ఆయన యొక్క శిష్యులు ఒక్కొక్కరు ఘటికులు, గొప్ప గొప్ప ఉపాసనా గ్రంథములు రచించిన వారు. ఆ శిష్యులే వాక్సిద్ధి కలిగినటువంటి వారండి, సామాన్యులు కారు. అంత గొప్ప పరంపర ఆయనకున్నది. పైగా ఆయన స్వయంగా ఆ వేద విజ్ఞానం కలిగినటువంటి వాడు. వైదికమైన శ్రౌతయాగాలు ఎన్నో చేసినటువంటి వాడు. సోమపీఠి అంటే సోమయాగం చేసినటువంటి వాడు. మహాగ్ని చెయ్యిన విద్య చేసినటువంటి వాడు ఆయన. అందుకే మహాగ్ని చిద్యజ్వ అని ఆయనకు బిరుదున్నది, మహాగ్ని చిద్యజ్వ. ఈ విషయంలో ఆయనే వ్యక్తపరుచుకున్నాడు ఆ భాష్య గ్రంథాల్లో. పైగా శ్రీ విద్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రస్థానత్రయం ఆయన రచించాడు. వేదాంత శాస్త్రానికి ఎలాగైతే శంకర భగవత్పాలు వారి యొక్క ప్రస్థానత్రయం ఉన్నదో, అలాగే శ్రీ విద్యకు సంబంధించి ప్రస్థానత్రయములు 3 ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందులో ఈ మహానుభావుడు ఇచ్చినవే. అది అందులో విశేషమైనటువంటి అంశాలు మనకు గోచరిస్తాయి. అవేమిటో తర్వాత మనం తెలుసుకుందాం. మొత్తానికి అంత పరంపర కలిగినటువంటి మహానుభావుడు కాశీక్షేత్రంలో అమ్మవారి సాధన చేస్తూ ఈ లలితా సహస్రనామాలకి దర్శనం చేస్తూ భాష్యం రచించాడండి ఆయన. ఆయన దీక్షానామం భాసురానందనాథ. ఆ నామంతో ఉన్నటువంటి వాడు. ఆయన అసలు పేరు భాస్కర్ రాయల వారు. వాళ్ళ నాన్నగారు గంభీర రాయలు. పార్సీ భాషలో భారతాన్ని రచించట ఆయన. అందుకే వాళ్ళకి భారతి అనే కీర్తినామం కూడా ఒకటి ఉన్నది పరంపరగా. అలాంటి శ్రోత్రియమైన పరంపర కలిగినటువంటి వాడు భాష్యాన్ని రచించాడు ఆయన. దీనికి ఇంత విద్యనిచ్చాడు ఆయన. లలితా సహస్రనామం భాష్యం రచించింది కాశీక్షేత్రంలో. ఇప్పటికీ మనం అమ్మవారు అన్నపూర్ణ మందిరంలోకి వెళుతూ ఉంటే
సరిగ్గా కోణస్థానంలో భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రేశ్వరుడు అనబడే శివలింగం ఉంటుంది చూడండి. అక్కడ అది లింగంపై శ్రీచక్రం ఉంటుంది. అది భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠ చేశారు స్వయంగా. అక్కడ ఆయన భాష్య రచన చేస్తూ అక్కడ పండితులకు భాష్యం వినిపించేవారట. ఆ విన్న పండితులు ఆశ్చర్యచకితులయ్యేవారు. అలాంటి గొప్ప భాష్య రచన చేశాడు. అయితే కొంతమంది సంప్రదాయ భేదాల గురించి మాట్లాడేవారు. ఈయన వామాచారం అని కొందరు, కాదా ఈయన దక్షిణాచారం అని కొందరు వాద వివాదాలు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే నిజమైన సాధకుడికి భక్తుడికి ఆ గొడవ అక్కర్లేదు. అవి కేవలం పండితులు సిగపట్లకు పనికొస్తాయి. వాళ్ళకెప్పుడూ చర్చలు గొడవలే తప్ప భక్తి భగవత్కృప అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకు నమస్కారం చేసుకుందాం. మనకెందుకు అవన్నీ కూడా అమాయకంగా అమ్మవారిని కొలిచిన వారికి. చిత్రం ఏంటంటే ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళైనా ఆయన భాష్యం పట్టుకోనిది వీళ్ళు భాష్యం రాయలేకపోయారండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈయనకి పూర్వం కూడా చాలా భాష్యాలు ఉన్నాయి. కానీ అమ్మవారి అనుగ్రహం చేతి భాష్యం చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆయన అక్కడ త్రిపురా ఘాట్ అని ఒకటి ఉన్నది. అక్కడ అమ్మవారిని ఆరాధన చేశారు. అంతేకాదు చౌషష్ఠి ఘాట్ అని మనకి కాశీక్షేత్రంలో కనిపిస్తుంది. అక్కడ చతుషష్ఠి యోగిని దేవతల యొక్క ఆలయం కూడా ఉన్నది మనకి. ఈ మహానుభావుడు లలితాభాష్యం చెప్తూ చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే మంత్రానికి అర్థం చెప్తే కొంతమంది పండితులు అన్నట్ట, నిజానికి 64 కోట్ల యోగిని గణములు అమ్మవారి దగ్గర ఉన్నారా అంటే రేపు పొద్దున మీకు వీలైతే చూపిస్తానని చెప్పాడండి ఆయన. ఆశ్చర్యం. మరుసటి రోజు శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆ వచ్చిన పండితుల కళ్ళకి ఆ తీర్థం రాసేట. అమ్మవారి శ్రీచక్రం మించి పడిన తీర్థానుకున్న శక్తి ఏమిటో చూడండి ఇక్కడ. అందుకే శివలింగంపై సాలగ్రామంపై శ్రీచక్రంపై వచ్చే తీర్థాన్ని జలం అనే దృష్టితో చూస్తే వాడిని పాపాత్ముని అంటారండి. మనకి సూక్ష్మ దృష్టి లేదు, కానీ ఒక్కసారి చూస్తే అదంతా ఒక కాంతిమయంగా గోచరిస్తుంది. అంతకంటే అమృతం మరొకటి దొరకదు కూడా, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆ శ్రీచక్రం నుంచి వచ్చిన ఆ తీర్థాన్ని కంటికి రాసేట ఆయన పండితులకి. వెంటనే చిత్రం ఏంటంటే ఆ మణిద్వీపంలో ఆ యోగిని దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈయన తీర్థం కళ్ళకి రాస్తే వాళ్ళందరికీ కనబడి వాళ్ళు చెప్పుకుంటున్నట్టు నా పేరిది నా పేరిదని. వాళ్ళ కళ్ళు తిరిగి మేము ఇంకా చూడలేకపోతున్నామన్నారు. అందుకే దివ్యత్వాన్ని ప్రశ్నించితే సరిపోదు, అది దర్శనమిస్తే తట్టుకోగలవా అని చూడాలి ఇక్కడ. అయ్యా ఒక అద్భుతమైన విద్య చెప్తేనే తామసంతో కళ్ళు మూసుకుపోయి నిద్రపోతున్నామే, మనం అసలు భగవంతుడికి దండం పెట్టడానికని అర్హత ఉందా ఆలోచించండి ఇక్కడ. ఏమనుకుంటున్నాం భగవంతుడి దివ్యత్వం అంటే? అది చూడగలిగే శక్తి ఉండద్దు. అందుకే అంత పండితులైన ఒక ఉపాసకుడు అనుభవం ముందు నిలవలేరు వాళ్ళు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే వాళ్ళందరూ కూడా అమ్మవారి మంత్రములు కేవలం నామములు కాదయ్యా, గ్రహించేవని శరణాగతులయ్యారు. అంత మహానుభావుడు ఈ విద్యనంతటినీ అందించినవాడు. ఆయన శిష్య పరంపర కూడా అనేక గ్రంథాలు రచించారు. ఆయన ఒక ప్రధానమైన భాష్యకారుడు. ఈయనకు పూర్వం కూడా భాష్యాలు రచించిన వాళ్ళు చాలామంది మనకు లభిస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లను కూడా ఒక్కసారి అనుకుంటే అమ్మవారు సంతోషిస్తారు. అందుకోసం ప్రధానంగా మనకి 7 భాష్యాలు ఉన్నాయి దీనికి. ఒకటి విమర్శానందనాథుడు అనేటువంటి ఆయన రచించారు. వీళ్ళు శ్లోక రూపాల్లో రచించారు భాష్యాన్ని. వీళ్ళు విమర్శానందనాథుడు 2000 శ్లోకాల్లో అమ్మవారి సహస్రనామాలకి భాష్యం రచించాడు ఆయన. అలాగే విద్యారణ్య మునీశ్వరులు ఒక ఆయన భాష్యం రచించారు. ఈ విద్యారణ్యుల వారికి మన విద్యారణ్య స్వామి వారి శృంగేరి 12వ పీఠాధీశులకు సంబంధం లేదు. ఈ విద్యారణ్య మునీశ్వరులు శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించిన ఒకానొక యోగి. ఈయన గురువుగారు అనంతారణ్యుల వారు. ఈయన మొత్తం 1500 శ్లోకాలతో లలితా సహస్రనామానికి భాష్యం రచించారు. ఇక 3వ ఆయన భట్టనారాయణుడు. ఈయనకి నారాయణ భట్ అని కూడా పేరు. ఈయన మహానుభావుడు అండి. ఈయన శంకరాద్వైతానికి సంబంధించినటువంటి గొప్ప జ్ఞాని. ఈ మహానుభావుడు మొత్తం 2500 శ్లోకాలతో లలితా సహస్రనామానికి భాష్యం రచించారు. చాలా గొప్ప గ్రంథం ఇది కూడా. జయమంగళ వ్యాఖ్య అని పేరు దీనికి. జయమంగళ ఇది లభ్యమవుతోంది. చాలా గొప్ప గ్రంథం ఇది కూడా. ఇక 4వది శంకర పండితుడు అని ఒక ఆయన. ఈయన చాలా చక్కటి భాష్యం రచించారు. ఇక 5వ వారు మన భాస్కర్ రాయల వారు. భాసురానందనాథ అనే దీక్షానామం కలిగిన వారు. సౌభాగ్య భాస్కరం అనే పేరుతో రచించారు. 6వ వారు శ్రీ 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 కళ్యాణానంద భారతీ స్వామి వారు. కళ్యాణి అనేటువంటి అద్భుతమైనటువంటి భాష్యం రచించారు ఆయన సమయాచార పరంగా. అదొక ప్రామాణికమైన గ్రంథం. ఇక 7వది చెప్తారు విమలానందనాథ అనే మహానుభావులు రచించారని. ఇది కేవలం వ్రాతప్రతిగానే ఉన్నది. అది కూడా శృంగేరి పీఠంలో ఉన్నదని భాష్యం రచిస్తూ శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు దీన్ని ప్రస్తావన చేయడం జరిగినది. అదొక గ్రంథం ఉన్నది. మొత్తానికి 7 రకాల భాష్యాలు. ఇందులో మనం ప్రధానంగా
2 భాష్యాల్ని బాగా మథనం చేస్తూ, ఇంకా గురువుల దయ వల్ల, ఇతర పురాణములు వాటిని పఠించడం వల్ల, చేసిన సాధన వల్ల, అమ్మవారి కృప వల్ల లభించిన విజ్ఞానాన్ని మేళవించుకుని మనం ఇక్కడ 40 రోజులు చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రధానమైన అంశములు ఇన్ని దీని వెనకాల ఉంటాయి. అందుకు ఈ శ్రీ విద్యా సంబంధమైన ఈ సహస్రనామ విద్యలో భాస్కర్ రాయల వారి యొక్క నామ విద్య ఎంత ప్రమాణంగా తీసుకుంటున్నామో, అదేవిధంగా భట్టనారాయణుడు రచించిన జయమంగళ వ్యాఖ్యను కూడా ప్రమాణంగా తీసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ వింటున్న వాళ్ళల్లో అనేక మంది ఉన్నారని నాకు తెలుసు. శ్రద్ధగా మొత్తం 40 రోజులు వినాలని పై ఊళ్ళ నుంచి వచ్చి కూడా వినేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏదో కూర్చొని కాస్త నిద్రపోతూ స్తంభం చాటు చూసుకుని వెళ్ళిపోదామని అశ్రద్ధ కలవాళ్ళు ఉన్నారు. ఎవరున్నప్పటికీ శారదా పరమేశ్వరుందని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది వినేటప్పుడు అనేక అంశములు, కొంచెం గంభీరమైన విషయాలే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయకుండా శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి అనేటువంటి ఒక జంకుతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే సంప్రదాయ విరుద్ధమైన వాక్యాలు నోటంట రాకూడదు అని వశిన్యాది వాగ్దేవతలకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి యొక్క పాదాల్ని ఆశ్రయించి ఆ తల్లి ప్రసరించే కరుణా కిరణ రేఖలతో మాట్లాడాలి అనే భావంతో ఒక దీక్షగా ఇక్కడ కూర్చోవడం జరిగినది. ఇక్కడ మనం ప్రమాణంగా తీసుకుంటున్న నామాలు ఎక్కడికక్కడ ఏ నామం ఎలా సవరించుకోవాలో చెప్తూ మొత్తం 1000 నామాలకి వ్యాఖ్య చెప్పాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నా, అమ్మ సంకల్పమే ప్రధానం గనక అమ్మను ఆశ్రయిస్తూ 1000 నామాలు అమ్మ పలికిస్తుంది అని అమ్మను ఆశ్రయించి ఇక్కడ కూర్చోవడం జరిగినది. ఈ ఉపోద్ఘాతం చాలా ప్రధానం. ఇందులో మనం ప్రధానంగా తీసుకున్నవి 2 గ్రంథములు. ఒకటి జయమంగళ వ్యాఖ్య రచించిన భట్టనారాయణుల వారు, ఇంకొకరు భాస్కర్ రాయల వారు. ఇప్పుడు మనకి ఎక్కువగా పారాయణలో అందరికీ దొరుకుతున్న గ్రంథంలో మాత్రం దొరుకుతున్న పాఠం భాస్కర్ రాయల వారు ఏ పాఠాన్ని స్వీకరించి భాష్యం రచించారో ఆ పాఠమే అందరికీ దొరుకుతుంది. అదే పఠిస్తూ ఉన్నారు. అయితే భట్టనారాయణులు రచించిన పాఠానికి ఈ పాఠానికి కొన్ని చోట్ల మార్పులున్నాయి. ఏది గొప్పది అనే చర్చ కంటే కొన్ని అందులో విందులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు హయగ్రీవ స్వామి వారితో అగస్త్యుల వారు మాట్లాడుతూ, నువ్వు ఇంతవరకు ఇవి చెప్పేవి కదా అనుకుని చెప్పారు. అందులో లలితోపాఖ్యానం ఇత్యాది విషయములు ఉన్నాయి. ఆ విషయములు కూడా తెలుసుకుని లలితా సహస్రనామ స్తోత్రం చదివితే తప్పకుండా ఇప్పుడు మనకి బాగా అలవాటైనటువంటి పాఠంలో కొన్ని సవరించుకోవాలి. అలాంటి సవరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి కాలకంఠీ అని ఒక మాట ఉన్నది మనకి, కాలకంఠీ కాంతిమతి అని. ఈ కాలకంఠీ అనేది భాస్కర్ రాయల వారి పాఠం. ఇది తప్పని కాదు, కానీ జయమంగళ వ్యాఖ్యలో మాత్రం మనకి కలకంఠీ అని ఉన్నది. చక్కగా చూస్తే ప్రామాణికంగా కలకంఠే సరిపోతున్నది. అప్పుడు స్వీకరించవచ్చు. కొన్ని అయితే ఇద్దరివి బాగానే ఉన్నాయి. ఇద్దరివి బాగానే ఉన్నప్పుడు పాఠంలో మాత్రం తేడాలున్నాయి. అర్థంలో 2 కూడా చక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇవి ఇక్కడ అందరికీ కాకపోయినా, నిద్రకు అప్పుడే ఉపక్రమించిన వాళ్ళు ఇప్పటి వరకు లేవద్దు, నిద్రపోండి పర్వాలేదు. కానీ శ్రద్ధాళువులకు మాత్రం చెప్తున్నాను ఏంటి అంటే, వాళ్ళకు చెప్పుకుంటున్న విన్నపం ఏమిటి అంటే, ఇద్దరిది పాఠభేదం కనిపించినప్పటికీ కూడా అర్థంలో ఇద్దరిది ఉచితంగా ఉన్నప్పుడు భాస్కర్ రాయల వారిదే స్వీకరించాం. అటువంటిప్పుడు అయ్యా అది కూడా బాగున్నప్పుడు అదెందుకు తీసుకోలేదు అని దాని యొక్క మద్దతుదారులు బయటకు వచ్చి యుద్ధం చేయొచ్చు. సామాన్యులు కాదు, పండితులు చేస్తారు. అలాంటి పండితుల యుద్ధాలు నేను చూశాను స్వయంగా. ఎందుకంటే వాళ్ళు భాస్కర్ రాయలదంతా వామాచారం, ఈయనదంతా దక్షిణాచారం. ఇది ఒక తప్పు మాట. భాస్కర్ రాయల వారి దక్షిణాచారం, అనేక చోట్ల వామాచారాన్ని ఖండించాడు ఆయన, అందులో సందేహం లేదు. ఎవరి ప్రమాణాలు వారు చూపిస్తారు. ముందే చెప్పినట్టు చర్చోపచర్చలు కాదు, ఇక్కడ భక్తి మాత్రం ప్రధానంగా వెళుతున్నాం. అయితే ఇద్దరిలో పాఠం భేదం ఉంటూ అర్థంలో మాత్రం పర్వాలేదు అన్నప్పుడు మాత్రం భాస్కర్ రాయల వారిదే స్వీకరించడం జరిగింది. ఈ ఉపోద్ఘాతాలను ముందే విన్నవించుకుంటున్నాం. ఇవాళ రాకుండా తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు మళ్ళీ నన్ను ప్రశ్నించినా ఇదే సమాధానం. ఎందుకయ్యా భాస్కర్ రాయల వారిదే తీసుకున్నారు అంటే, లోకంలో బాగా ప్రసిద్ధి చెంది ఉన్నప్పుడు, దానిలో దోషం లేనప్పుడు దాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ 2 చెప్పాం, ప్రసిద్ధి చెంది ఉన్నప్పుడు, దోషం లేనప్పుడు. ఉదాహరణకి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనుంది భాస్కర్ రాయల వారిది. మాణిక్య ముకురాకార జానుద్వయ విరాజిత అనున్నది జయమంగళ వ్యాఖ్యలు. ఇందులో ప్రమాణంగా చక్కగా ఉన్నది మాణిక్య ముకురాకార, అందులో సందేహం లేదు. కానీ మకుటాకారం అంత మాత్రాన భేదమేమీ లేదు, అది చక్కగా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్ని మార్పులు చేస్తూ ఉంటే
ప్రసిద్ధంగా చదివేటప్పుడు ఇబ్బంది వస్తుంది. అందుకు అలాంటివి మాత్రం మార్చడం జరగట్లేదు. ఇది తెలుసుకోవాలి. అలాంటి కొన్ని వచ్చినప్పుడు శాస్త్ర విషయం తెలుసుకోవడానికి అక్కడికిక్కడికి పాఠభేదం నేను చెప్పినా ప్రసిద్ధంగా ఏవి చదువుకోవచ్చో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ చెప్పేటప్పుడు దృష్టిలో ఉండేది సాధకుడు, భక్తుడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తున్నాం. ఇంకా కలకంఠీ కాంతమతి ఒకటి, మంత్రినియంబా విరచిత విషంగవదతోషిత, అవి మళ్ళీ సవరించుకున్నాం. లలితోపాఖ్యానంలోనే మనం సవరించడం జరిగింది. భాస్కర్ రాయల పాఠంలో మాత్రం మంత్రినియంబా విరచిత విషంగవదతోషిత అనుంది. కానీ లలితోపాఖ్యానం కథ ప్రకారంగా విశుక్రవదతోషిత ఉండాలి. జయమంగళ వ్యాఖ్యలో మాత్రం విశుక్రవదతోషిత ఉన్నది. సరిగ్గా అలాగే సరిపోతుంది. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే పాఠమే మనకి జయమంగళ వ్యాఖ్యలో ఉన్నది. కానీ భాస్కరాయలు మాత్రం విశుక్ర ప్రాణహరణ అని చెప్పారు. అప్పుడు మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన జయమంగళ వ్యాఖ్య. దానికి కారణం ఏంటి? లలితోపాఖ్యానం ప్రమాణం. ఇలాగా అనేక శాస్త్రములు పఠనం చేసుకుంటూ జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ శ్రీ విద్యా సంప్రదాయాన్ని సాధనలోకి తెచ్చుకుంటూ వెళుతూ ఉండడం వల్ల ఏది సరి అయిన పాఠమో జాగ్రత్తగా అమర్చుకుని వ్యక్తిగతంగా సాధన కోసం ఎంచుకున్న పాఠమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీకు ఇన్ని శాస్త్రాలు శ్రమ అవసరం లేకుండా ఆ శ్రమేదో పడి ఇక్కడే సులభంగా అందించడం జరుగుతుంది గనక ఈ 40 రోజులు మనందరం ఈ ఉపోద్ఘాతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు మణిద్వీపంలో వాగ్దేవతలు మనకు అనుగ్రహించినటువంటి ఆ దివ్య మంత్రరాశిని ఇలా క్రమక్రమానుగతంగా అనేక పాఠభేదాల్లో వచ్చిన దాన్ని సరైన పాఠాన్ని మనం అందుకునే ప్రయత్నం చేస్తూ నిత్యపారాయణ చేసేటప్పుడు మంత్రబలం మనకు లభించేటట్టుగా ఉండే పాఠాన్ని మనం తయారు చేయడం జరిగింది. అది కొద్ది కాలం క్రితం పుస్తకంగా కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రామాణికమైనటువంటి ఆ నామ పాఠాన్ని మనం ఇక్కడ స్వీకరిద్దాం. శ్రీమాత నుంచి అదే పరంపర సాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇందాక మంత్రాలు గుర్తులు చెప్పుకున్నాం. ఆ గుర్తులు చెప్పడం జరుగుతుంది, వాటి యొక్క ప్రయోజనం చెప్పడం జరుగుతుంది. ఇన్ని ప్రమాణాలతో మనం వెళుతూ ఉందాం. ఇంకొకటి విశేషంగా లలితా సహస్రనామం చదువుతూ ఉంటేనే మీకు ఆ గమనంలో ఒక అద్భుతమైన దివ్య స్త్రీ గమనం కనబడుతుందండి. ఇది ఎప్పుడైనా ఒక్కసారి చెప్పిన తర్వాత ఆలోచించండి. విష్ణు సహస్రం చదవండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. శివశాస్త్రం గమనం కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అర్థాలు అవి తెలియక్కర్లేదు. అవి చదువుతున్నప్పుడు శబ్ద ఉచ్చారంలోనే ఆ దేవతా శక్తి అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది, గోచరిస్తూ ఉంటుంది. కనిపించకపోయినా అనిపిస్తూ ఉంటుంది. విష్ణు సహస్రం చదువుతుంటే ఒక మహాపురుషుడు గమనంలా ఉంటుంది. శివశాస్త్రం ఎప్పుడైనా చదవండి, ఒక మహా తేజోవంతుడైన ఒక పెద్ద మహాపురుషు యొక్క స్వరూపం మనకు అక్కడ శబ్ద ఉచ్చారంలో కనబడుతుంది. లలితా సహస్రనామం తీసుకోండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు ఆ సౌకుమార్యం, ఆ లాలిత్యం అంతా కనబడుతుంది. అంటే అర్థం దాకా వెళ్ళక్కర్లేదు, శబ్ద ఉచ్చారంలోనే ఆ దేవతా లక్షణం మనకు కనబడుతుంది. అందుకే సహస్రనామ స్తోత్రం అర్థంలో ఒక ప్రత్యేకత ఉండవచ్చు, కానీ ఉచ్చారణలోనే ఒక అద్భుత శక్తి ఉంటుంది, ఆ దేవత కనబడుతుంది. అందుకే లలితా సహస్రనామం పఠించేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా పఠించండి. అర్థం తెలుసుకుని పఠించండి అని అనంగానే కనీసం తప్పులు లేకుండా పఠించాలి. ఎక్కువ మంది పారాయణలను కూర్చుంటూ ఉంటారు. పాపం వాళ్ళ వల్ల జరుగుతున్న తప్పులు అన్నీ ఇన్ని కాదు, అవి గతంలో కూడా ఇక్కడ చెప్పుకున్నాం. మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే చెప్పినా చేస్తున్నారు కనుక. ఎవరైనా మీరు వస్తే సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటాం వినండి అంటే నేను వెళ్ళను, భయపడతాం. ఎందుకంటే ఏం వినాల్సి వస్తుందో, ఏం తిట్టాల్సి వస్తుందో అని. అంత భయంకరంగా ఇప్పటికీ దుష్టధూర దురాచార శమని దోషవర్జిత ఉంటే దుష్టధూర దురాచార శమని దోషవర్జిత అని చదువుతున్నారు. దానివల్ల సత్ఫలితం రాదు, సరికదా దుష్ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉచ్చారణలో లోపం రాకూడదు. ఒక్కొక్క శబ్ద ప్రకంపనలో ఒక చైతన్యం ఉంటుంది. మనం గతంలో ఇక్కడ చెప్పుకున్న సౌందర్యలహరి చెప్పిన ఒక అంశం గుర్తు ఉంటుంది. కెనడా దేశంలో జరిగిన ఒక పరిశోధన. సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే ఆ ప్రకంపనల్లోంచి ఒక కాంతి రేఖలు ఉత్పన్నమయ్యాయట. దానికి సంబంధించిన ఒకానొక యంత్రాన్ని కంప్యూటర్కి జతపరిచి సహస్రనామ స్తోత్రాన్ని పఠించారు. అక్కడున్న మన భారతీయ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సరిగ్గా ఆ ప్రకంపనల్ని తీసుకుని, అంటే శబ్దం ఉచ్చరించినప్పుడు వచ్చే వైబ్రేషన్స్, అదొక కాంతి రూపాలు తీసుకుంది, రేఖలు. మొత్తం లలితా సహస్రనామం పఠిస్తే వచ్చిన రేఖారూపం ఏంటంటే శ్రీచక్రం అండి. అంటే సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే మనకు తెలియకుండానే శ్రీచక్రం తయారవుతుంది. అప్పుడు శబ్ద ప్రకంపనలో తేడా ఉంటే రేఖ తిన్నగా రాకుండా పక్కకు పోదా? ఇది తెలుసుకోండి. రాను రాను విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ భారతీయ ఋషులు ఇచ్చిన ఆ
ఆధ్యాత్మిక విజ్ఞానమే గొప్ప సైంటిఫిక్ విజ్ఞానం అని రుజువవుతోంది. ఇది ఒకటి మనం ఆనందించవలసిన, గర్వించవలసిన ఒక ప్రధానమైన అంశం. అందుకు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క ఉచ్చారణలోని వచ్చే ప్రకంపనాల్లోంచి అద్భుతమైన దేవతామూర్తులు, దేవతా చైతన్యాలు, యంత్ర విజ్ఞానాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకు ఉచ్చారణ చాలా అవసరము. అర్థస్ఫురణతో చదివినప్పుడే నిజమైన పారాయణ అవుతుంది. ఇది కూడా తెలుసుకోవాలి. అలా కూర్చొని అయ్యా ఈరోజు లలితా శాస్త్రం చదవడం అవలేదే అనేదో కొంత కటకటక చదువుతూ ఉంటారే, వాళ్ళని నేనేమి నిరుత్సాహపరచను, కానీ అది కొనసాగించడం కోసం పనికొచ్చింది. కానీ అర్థవంతంగా కాసేపు కూర్చుని స్ఫురణతో అనుకుంటే ఆ శక్తి వేరు, అదే ఒక పరిపూర్ణమైన శక్తి. అలా మనం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేస్తూ గ్రహించాలి. మనకి 41 రోజుల కాలం ఉన్నది. అందులో ఒక రోజు అయిపోయింది, ఇంకా అచ్చంగా మండలం ఉన్నది. అందుకు శ్రీమాతల్లోకి ప్రవేశించాలన్నా అమ్మ ఆపుతోంది, ఇవాళ వద్దని. ఆవిడకి తెలుసు ఎవరి సాన్నిధ్యం ఎంతుందో. ఇవాళ చెప్పిన ఉపోద్ఘానికి భయపడి ఇన్ని రహస్యాలుంటే మాకు కష్టమండి అని ఎవరైనా ఫిల్టర్ అయిపోయినా అయిపోవచ్చు. అందుకు మాకు కుర్చీలు వేసినా స్తంభాలు పెట్టినా మా నిద్రే అనుకుంటే రేపటి నుంచి ఆ ఇంట్లోనే నిద్రపోవచ్చు. ఇలా చెప్పేవనేవద్దు, ఎందుకంటే శ్రద్ధాళువులు కూర్చుంటే చాలు. ఒక అద్భుతమైనటువంటి విషయం, 40 రోజులు ఇప్పటి వరకు నేను ప్రవచనాలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 40 రోజులు ఒక్కచోట ప్రవచనం చెప్పింది లేదు. అది మాత్రం చెప్తున్నా. అంతేకాదు, నా ఇంట్లో నేను 40 రోజులు వరుసగా ఉన్న రోజులు లేవు. అలాంటిది ఇక్కడ 40 రోజులు సొంత ఇంట్లో ఉంటున్నట్టున్నాను అంటే శారదమ్మ ఇల్లు సొంత ఇల్లే. ఆ తల్లి పుత్రుడిగా ఇక్కడ తల్లి దగ్గర ఉంటున్నాం. అందుకు ఆ శారదా పరమేశ్వరి గృహంలో ఆ తల్లి 40 రోజుల నుంచి చెప్పిస్తోంది అంటే ఆ తల్లికి ఎంత అవ్యాజ కృప ఉన్నది. అందుకు ఆ తల్లి కూర్చోబెట్టింది కనుక ఆ తల్లి చెప్పిస్తుందన్న ధైర్యం, ధీమా, ఆ ధీమాతోనే ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం. అర్హతలు మనం ఆలోచించవలసింది లేదు. ఆవిడ ఎంచి ఇక్కడ కూర్చోబెడితే ఆవిడే పలికిస్తుంది. గరిక పరకను కూడా గగనతార చేయగలిగిన శక్తి అమ్మవారికి ఉన్నది అంతే. ఆ తల్లి పలికిస్తుంది. అలాగే ఇక్కడ ఆ జగద్గురువుల యొక్క కటాక్షాలని, కారుణ్యాన్ని, ఆశీర్వచనాల్ని అనుక్షణం పొందుతూ ఈ పవిత్ర క్షేత్రమైనటువంటి ఈ చోట కూర్చుంటూ అమ్మవారిని నిత్యం ఆరాధించుకుంటూ సహస్రనామాల్ని భావన చేస్తూ మననం చేస్తూ దానిని ఇక్కడ ప్రవచన రూపంలో మీకు అందించడం నేను 40 రోజుల దీక్షతో చేసుకుంటున్న అమ్మ ఉపాసన. అలాంటి నా ఉపాసనకి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయులు, మిత్రులు, సహృదయులు, పెద్దలు శ్రీ శ్రీ హరిప్రసాద్ గారికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు ఇక్కడ చెప్పుకుంటున్నాను. ఆయన అన్నారు, 1000 నామాలు నాకు చెప్పాలి, ఎక్కువ సమయమైనా పర్వాలేదు అన్నారు. ఆయన ఒక్కరు కూర్చుంటారన్నా ఎంత ఎక్కువ సమయమైనా చెప్పడానికి నేను సిద్ధమే. ఎందుకంటే ఎవరు ఏమిటో లెక్క కాదు. ఇక్కడ 40 రోజులు జీవితంలో గొప్ప విషయమే. అందుకే ఇప్పటి వరకు సాగిన ఉపన్యాస చరిత్రలో ఇది పెద్ద చరిత్రగా నేను భావన చేసుకుంటున్నాను. అందుకు ఇక్కడ అందరం కోటీశ్వరులం కావాలంటే శ్రీమాతానామం కోటి కావాలి, కోట్లు కావాలి. అందుకు గాను వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేశారు. శ్రీమాత్రే నమః అనే నామం రోజు ఎంతమంది ఎంత రాస్తారో చూద్దాం. పత్రాలు ఇక్కడ వీళ్ళ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఈ పత్రాలు రోజుకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళచ్చు, సరఫరా చేయొచ్చు. ఒకవేళ లభ్యం కాకపోతే మీకు మీరే కాగితాల మీద కూడా నమూనా పెట్టుకు రాయవచ్చు. 40వ రోజుకి ఇక్కడ ఎన్ని చేరతాయో చూద్దాం. దీని విషయంలో ఒక చిన్న అనుభవం చెప్పి నేను ముగిస్తాను. సుమారు ఇప్పటికి 8-9 ఏళ్ల క్రితం అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా రాజోలులో దేవి వైభవం అని ప్రవచనం చెప్పడం జరిగింది. అక్కడ అనేక ఆశ్చర్యకరమైన అనుభవాలు. వర్షాల కాలం, మొత్తం అంతటా వర్షం పడుతోంది, ప్రవచనం జరుగుతున్న ఊర్లో మాత్రం వర్షం లేదు. ఆ రోజు చేసిన ఒక ఏర్పాటు ఏమిటంటే వచ్చిన ప్రతివారి చేత కోటి కుంకుమార్చన చేయించారు నిర్వాహకులు. అది రేపు జరుగుతోందని వాళ్ళు చెప్పారు. పొద్దుటి నుంచి అనేక వార్తలు, అటు వర్షం ఇటు వర్షం. వీళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే అంతమందికి అక్కడ గుడారాలు వేసే అవకాశం లేదు. కొన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు, కుంకుమ పూజలు జరగాలి. చిత్రం ఏంటంటే వర్షం లేదు. అక్కడ మొట్టమొదటి రోజున ఏదో మాట వరుసగా చెప్పడం జరిగింది. శ్రీమాత్రే నమః అనే నామం చాలా గొప్పది, అది వ్రాసుకుంటే గొప్పది అని ఇక్కడ చెప్పినట్టు అక్కడ చెప్పాం. ఎక్కడ చెప్పినా నాకు మాట మాత్రం గుర్తుంటుంది, ఎంత చెప్పినా అందరూ విని చెయ్యరని. కానీ చిత్రం ఏంటంటే ఆ ప్రవచనం అయిపోయింది.
ఆ యజ్ఞం చక్కగా జరిగింది, ఇళ్ళకెళ్ళిపోవడం జరిగింది. ఒక ఏడాది తర్వాత అక్కడ ఒక వేద పాఠశాల వారు వార్షికోత్సవం చేస్తూ ముఖ్య అతిథిగా పిలిచారు. మొత్తం సభ అయిపోయింది, వేద సభ. అక్కడి నుంచి ఎవరో ఒక రైతు ముసలాయన కర్ర పట్టుకుని వస్తున్నాడు. మాట్లాడాలని మిగిలిన వాళ్ళు ఆయన నెడుతున్నారు. కానీ అతను ఆర్తి చూసి ఒక్కసారి ఆగండి, నేను వెళ్ళి ఏమిటి బాబు అంటే దగ్గరికి వచ్చాడు. ఆయన గొప్ప మాట చెప్పాడు. ఆశ్చర్యపోయాను నేను. ఇప్పటికీ నాకు చాలా ఆస్తి ఉండేది బాబు, కానీ మొత్తం కోల్పోయాను. నేను నా పేరు మీద ఏమీ లేదు, అన్యాయం అయిపోయాను. అది ఇంకా రాదు అని కూడా మనసులో నిర్ణయించుకున్నా. కానీ అప్పుడు దేవి వైభవం చెప్పినప్పుడు మొదటి రోజు వచ్చి శ్రీమాత్రే నమః రాసుకుంటే చాలా మంచిది అని మీరు చెప్పారు. నేను 9 రోజులు విడవకుండా రోజు రాసుకున్నాను. 10వ రోజు ఆశ్చర్యకరంగా పోయిన ఆస్తంతా నాకు లభించింది. నేను బాగున్నాను స్వామి. ఎంత శక్తి ఉన్నది అమ్మవారి ఒక్క నామంలో! అలాంటి 1000 నామాలు, 1000 నామాలకి ఆదినామం ప్రథమనామంలో ఇంత శక్తి ఉన్నది. అందుకు శ్రీమాత్రే నమః, శ్రీమాత అనే నామాన్ని మంత్రం చెయ్యాలంటే నమః కలవాలి. నమః కలిస్తే మంత్రం అయిపోతుంది. అందుకు నమః కలిస్తే నామానికి చతుర్థి విభక్తి రావాలి. అందుకే శ్రీమాత అనే దానికి చతుర్థి విభక్తి శ్రీమాత్రే. ఇప్పుడు నమః కలిసింది, శ్రీమాత్రే నమః. ఇందులో ఒక బీజాక్షర రహస్యం దాగి ఉన్నది. అది మనం భాష్యంలో ఎలాగో తెలుసుకుందాం. అందుకే శ్రీమాత్రే నమః అనే మంత్ర దీక్షని ఇవాళ స్వీకరిస్తూ ఆ దీక్షితులమే మనం అందరం కలిసి లలితా సహస్రనామం ద్వారా అమ్మవారిని ఈ శ్రీచక్ర స్థానంలో ఆరాధన చేసుకుందాం. ఇక్కడ కూర్చుని ఎక్కడ సహస్రనామం మీరు చదివినా చక్రార్చన చేసినట్లే. ఒక పెద్ద ఉత్సవంగా చెయ్యాలి అని తన సంకల్పాన్ని కొన్ని ఏళ్ల క్రితం ఆత్మీయులు హరిప్రసాద్ గారు నాతో చెప్పారు. వారు ఏది చెప్పినా కాదు అని అనాలిపించదు, ఎన్ని పరిస్థితులున్నా. గతంలో ఇక్కడ ప్రారంభం వారు నా చేత ఇక్కడ అమ్మవారి శివపార్వతి కళ్యాణం చెప్పించారు. ఆ తర్వాత రాముడి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఎన్ని విశేషాలు వరుసగా జరిగాయి ఇక్కడ. అలాంటిది లలితా సహస్రనామం చెప్పాలని ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నా, నాకు చెప్పాలని కుతూహలం ఉన్నా ఇన్నాళ్ళకు కుదిరింది గురుదేవుల దయ వల్ల. అది అందుకు మనందరం కూడా ఉత్సవంగా చేసుకుందాం. నిత్యము ఇక్కడ చక్రార్చన విశేషంగా జరుగుతుంది. అందరూ పగలు సాయంత్రం నిత్యము రోజూ పండగ. ఇది సాయంత్రం మాత్రమే కాదు, అందరూ పాల్గొని ఒక ఉత్సవ హేళ జరగాలి ఇక్కడ. ఎందుకంటే భండాసుర శక్తులను దునుమాడడానికి అమ్మవారు ఆవిర్భవిస్తారు. అమ్మవారికి పట్టాభిషేకం జరగాలి. ఆ కోరికతోని పట్టాభిషేకం జరగాలంటే ఎంతకంటే గొప్ప వేదిక ఎక్కడ దొరకదు. అందుకే లలితా మహాత్రిపుర సుందరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరాభట్టారికా దేవికి పట్టాభిషేక వైభవంగా మన ఈ భవ్యమైనటువంటి లలితా సహస్రనామ ఉపాసనా యజ్ఞాన్ని నిర్వహించుకుందాం. ఈరోజు మనం సంకల్పము దీక్షా స్వీకారము జరిగింది. రేపటి నుంచి అనుష్ఠానమే. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరాభట్టారిక శ్రీ మహాత్రిపుర సుందరి పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి జై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రహ్మణాः సन्तు నిర్భయాः పుత్రాः పుత్రిणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु जगदां शरेन्द्राय महनीयशान्तने चक्रवर्तितनुजाय सार्वभौमाय वेदान्तवेद्याय मेघश्यामलवन्दये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय నీరాజనం 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 పార్వతీపతే హర హర మహాదేవ.